गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రియమైన ఆత్మబంధువులారా, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. వ్యాసుడి జన్మదినం అది. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. ఆ వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమని పిలుస్తారు. అంటే అక్కడ ప్రత్యేకంగా గురువుని ఆరాధించుకోవడం కోసం ఓ రోజుని కేటాయించారు. మన భారతీయ సంస్కృతికి మూలం వ్యాసుడు. ఆ వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమని పిలుస్తాం. అంటే కొంతమంది వ్యాసుడికి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తారంటే, విష్ణువుకి 4 చేతులు ఉన్నాయి, వ్యాసుడికి 2 చేతులు ఉన్నాయి, చేతులు తేడా కానీ ఇద్దరు ఒకటి. అంటే ఆయన కూడా భగవంతుడితో సమానం వ్యాసుడు అని చెప్పడం కోసం విష్ణువుకి 4 చేతులు ఉన్నాయి, వ్యాసుడికి 2 చేతులు ఉన్నాయి, ఇద్దరికి చేతులు తేడా కానీ వ్యాసుడు కూడా భగవంతుడే, నారాయణ స్వరూపుడే. ఇది చేతులే తేడా, నీకు 4 చేతులు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, కానీ ఈయన కూడా భగవత్ స్వరూపుడే అని మనకి వ్యాసుడికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు మన ఇండియన్ కల్చర్లో. భాగవతం రాసింది కూడా వ్యాసుడే. ప్రత్యేకంగా ఒక గురువుని కాదు, ఏ గురువు అయితే మీకు ఇష్టమో, మీరు ఏ గురువుని అయితే ఆరాధిస్తున్నారో ఆ గురువుని జ్ఞాపకించుకోవటం, ఆ రూపాన్ని స్మరించుకోవటం, ఆ నామాన్ని తెరపెట్టుకోవటం, ఆ గురువు చెప్పిన మాటలు మీకు ఏదైతే ఇష్టమైనాయో, మీకు బాగా ఇష్టంగా ఉన్న మాటలను స్మరించుకోవటం, ఆ రకంగా గురు పూర్ణిమ రోజైనా గురువుని ధ్యానం చేసుకోవటం కోసం. అంటే గురువు యొక్క ధ్యానం వల్ల కూడా అంటే మనకి జ్ఞానం కలగటానికి సరైనటువంటి పునాది పడుతుంది. గురు ధ్యానం కూడా చాలా అవసరం. అందుచేత మనం ఒట్టి రోజుల్లో, మామూలు రోజుల్లో మనం గురువుని ధ్యానం చేయకపోయినా కనీసం గురు పూర్ణిమ రోజునైనా మనం ధ్యానం చేయటం కోసం మన పెద్దలు గురువే బ్రహ్మ చేశారు, గురువే శివుడు, గురువే విష్ణువు. అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మ చేసే పని, శివుడు చేసే పని, విష్ణువు చేసే పని గురువే చేసేస్తాడు. అంటే ముగ్గురు చేసే పని ఎవడు చేస్తున్నాడు? వాడి గురువు. అంటే వాడు చైతన్యం, ఆత్మ, బ్రహ్మము 3 ముఖాల్లోంచి వచ్చింది, ఒక ముఖంలోంచి వచ్చేస్తుంది. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు. అంటే బ్రహ్మదేవుడు చేసే పని గురువే చేసేస్తాడు, విష్ణువు చేసే పని గురువే చేసేస్తాడు, శివుడు చేసే పని గురువే చేస్తాడు, అందరూ చేసే పని గురువు, దేవతలు అందరూ చేసే పని గురువే చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా దేవుడికి కోపం వస్తే, ఎప్పుడైనా దేవుడికి కోపం వచ్చింది అనుకో, నా కోపాన్ని కూడా గురువే మింగేస్తాడు, నీకు అపాయం రాకుండా. అంటే దేవుడికి ఒకవేళ మనమే కోపం వచ్చే మనకు ప్రొటెక్షన్ ఇస్తాడనమాట, వాడు గురువు. మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు, వాడు గురువు. అంటే అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే, అంతర్యామిగా ఉన్న భగవంతుడే, అంతర్యామిగా ఉన్న పరమాత్మే భక్తుని పట్ల అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. ఒకసారి ఇదెవడో భగవాన్ చిన్ననాటి స్నేహితులు ఎల్కేజీలో ఇద్దరు చదువుకున్నారు. వాడెవడో రంగన్, ఎల్కేజీలో క్లాస్మేట్స్ వాడు. రమణ భగవాన్ ఎల్కేజీ అయి చదివినప్పుడు రంగనాడు చదువుకున్నాడు. భగవాన్ మాటల సందర్భంలో చెప్పారు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ నేను ఉన్నాను అంటాడు భగవాన్ రంగంతో మాట్లాడు. రంగన్ అన్నాడు, భగవంతుడు ఏమన్నాడంటే, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఇష్టాలు లేవు, ఎక్కడ భయాలు లేవు, అక్కడ నేను ఉన్నాను. ఇది రంగన్ పట్టుకున్నాడు. అంటే రంగన్ బాగా చనువు, ఈజ్ వెరీ క్లోజ్ టు హిస్ గాడ్. అంటే బాగా చనువు ఉన్నప్పుడు మినహాయింపులు ఉండవు, చనువు లేని చోటే మినహాయింపులు. ఇలా మాట్లాడలేము, అలా బట్ట ఇలా సర్దుకోవాలేమో, అలా సర్దుకోవాలేమో, ఇలా అనుకో. బాగా క్లోజ్గా ఉన్న చోట మనం ఏమి ఉండవు. ఇప్పుడు మనకి బాగా దగ్గర చుట్టాలు వస్తారనుకోండి, మనం అలా కూర్చుంటే వెళ్ళి మంచినీళ్ళు పుచ్చుకోమంటాం. కొంచెం దూరం చుట్టాలు ఇస్తే మనం వెళ్ళి మంచినీళ్ళు ఇస్తాం. అంటే ఎప్పుడు మన కిచెన్ క్యాబినెట్ సుఖం,
మనం ఎక్కువ గౌరవం చేస్తున్నామంటే వాళ్ళు మనకు దూరం చుట్టాలని అర్థం. అయితే రంగంతో మాట్లాడేటంత ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాడు భగవాన్. అది భగవంతుతో రంగన్ ఏమన్నాడంటే, ఎక్కడ మాటలు లేవో అక్కడ నువ్వు ఉన్నానని చెబుతున్నా, మరి నాతోటి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు రంగన్. ఇడు గురువు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నీతో మాట్లాడటం, నీతో పని ఉండి నాకేం మాట్లాడటం లేదు, నీతో మాట్లాడటం నాకేం పని లేదు, కేవలం దయ, కేవలము ప్రేమ, అనుగ్రహించడానికే మాట్లాడతాడు. కానీ గురువు అనుగ్రహించడానికే మాట్లాడతాడు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ, ఇంకో పని లేదు. గురువు భక్తులతో మాట్లాడేటప్పుడు పని ఉండి మాట్లాడటం కాదు, దయ వల్ల మాట్లాడటం. గురువు నోటంట వచ్చి మాట ఎవడైతే దయాస్వరూపం, ఆ మాటే దయ, ఆ మాటే జ్ఞానం. అవుట్ ఆఫ్ ఆ మాటలోనే జ్ఞానం ఉంది, ఆ మాటలోనే ప్రేమ ఉంది, ఆ మాటలోనే చైతన్యం ఉంది అని గ్రహించిన వాడు ధన్యుడు. ఏదో పని ఉండి గురువుతో మాట్లాడటం పని ఉంది. అదే కృష్ణుని గీతలో చెప్తాడు, నాకు ఈ లోకంలో పని చేసి సంపాదించేది ఏమి లేదు, పని చేయకుండా ఉంటే నాకు నష్టం లేదు, పని చేయటం వల్ల లాభం లేదు. మరి ఎందుకు చేస్తున్నానంటే సృష్టి కోసం, లోకం కోసం చేస్తున్నాను, ఆదర్శం కోసం చేస్తున్నాను. కానీ పని చేసి నేను సంపాదించవలసిందంటే ఈ సృష్టిలో ఏమీ లేదన్నాడు. అలాగే గురువు మాట్లాడేటప్పుడు ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ. గురువు మాట దయ, గురువు చూపు దయ, గురువు నడక దయ, అంతా దయే. ఆ మాటే కాదు, దయ కూడా. ఆ గురువు యొక్క చూపు, లుక్స్ కూడా దయే. గురువు మాట్లాడుతుంటే అక్కడ నోరు కాదు మాట్లాడుతుంది, హృదయం మాట్లాడుతుంది. ఆ హార్టే మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేద్దంటే ఆత్మే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. భక్తిని పట్ల జాలితో ఎవరు? ఈశ్వరుడే. నీ అంతర్యామ, నీ అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్న ఈశ్వరుడే, ఆ చైతన్యమే, ఆ చేతనమే. భక్తిని పట్ల జాలితో భక్తిని పరిపక్వానికి తీసుకురావడం కోసం ఒక మానవ రూపం ధరించి వస్తాడు వాడు గురువు. భక్తిని మెచ్యూరి చేయడం. బయట గురువు లోపలికి గెండుతాడు, లోపల గురువు లోపలికి తీసుకుంటాడు. బయట గురువు టీచ్ చేస్తాడు. బయట గురువు ఏం చేస్తాడు? గురువు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. నిజమైన గురువు ఎవరు? లోపల ఉన్న చైతన్యం. నిజమైన గురువు ఎవరంటే ఈశ్వరుడే. మనకు అంతర్యామిగా ఉన్న ఆత్మే నిజమైన గురువు. ఆ గురువు ఏం చేస్తుంటే మనం లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బయట గురువు టీచ్ చేస్తూ ఉంటాడు, బయట గురువు లోపలికి నెట్టుతాడు, లోపల గురువు లోపలికి గుంజుకుంటాడు. బయట గురువు చేసే పని బయట చేస్తూ ఉంటాడు, బయట గురువు చేసే పని బయట గురువు చేస్తూ ఉంటాడు. లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తూ ఉంటాడు. బయట గురువు లోపలికి నెట్టడానికి చూస్తాడు, లోపల గురువు లోపల గుంజుకోవడానికి చూస్తాడు. లోపల గుంజుకుని లోపల ఉన్న ఈ జీవుని లోపల లోపలికి గుంజుకుని ఆ జీవ లక్షణాలని తొలగించి వాడిని శుభ్రంగా స్నానం చేయించి అన్నీ చేయించి వాడిని శుచి చేసి వాడికి బుద్ధి కలగజేసి వాడికి మెచ్యూరిటీ తీసుకొచ్చి వాడే తీసుకుంటాడు, వాడే పక్వానికి చేసుకుంటాడు. లోపల గురువు తన స్వరూపాన్ని వాడికి ఇస్తాడు. అయ్యా, అదే ఆత్మస్వరూపం, అదే జ్ఞాన స్వరూపం, అదే ఆనంద స్వరూపం, అదే సుఖ స్వరూపం, అదే శాంతి స్వరూపం. ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఏ సుఖం? లోపల ఆత్మసుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు వచ్చి నీకు ఎదురుకుండా నుంచున్నా నీకు చూడాలని అనిపించదు. అది గౌరవం లేకపోవటం కాదు, ఆత్మానందంలో జీవుడు ఊగిసలాడుతూ ఉంటాడు. పరమేశ్వరుడు వచ్చి నీ ఎదురుగుండా కనిపించిన ముఖం పైకొచ్చి చూడాలనిపించదు. ఇంకా ఇష్టం లేక కాదు, లోపల ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపిస్తున్నా ఒకటే, ప్రపంచం కనిపించకపోయినట్టే, ఒకటే ప్రవాహం, ఒకటే ఆనందం, ఒకటే శాంతి. ముఖం ఇటు తిరగదు, అటు తిరగదు. నదీ ప్రవాహంలాగా ఆనంద ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఈ జన్మకి మరణాలకు ఒక అర్థం లేకుండా పోతుంది వాడికి. జన్మ మరణాలు ఎలా ఉంటాయో తెలియదు వాడికి. శరీరాలతో పని లేదు వాడికి. శరీరంతో పని ఉన్నవాడికి శరీరం వస్తుంది, కానీ శరీరంతో పని లేని వాడికి శరీరం రాదు. మోక్షం పొందిన వాడికి పునర్జన్మ రాదు. మోక్షస్థితి ఎవడైతే పొందలేదో వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. జీవలక్షణాలు ఉన్నంతకాలం పునర్జన్మలు వస్తాయి. జీవలక్షణాలు లేని వాడికి పునర్జన్మతో పని లేదు కాబట్టి, శరీరంతో పని లేదు కాబట్టి శరీరం రాదు. అంటే భక్తుడి పట్ల జాలితో
అంతర్యామి, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మన భర్త, మన ప్రభువు, మన యజమాని, ఈ లోకకర్త, మనకి మీకు ప్రభువు, నాకు ప్రభువు, ఈ పంచభూతాలకి యజమాని. వారికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీల్లేదు. అంటే వారు ఏం చేస్తారంటే మనకి టీచ్ చేయడం కోసం, మనకు ఉపదేశించడం కోసం, మనకి అసలు టీచర్ చేసే పని టీచరే. కృష్ణుడు యాజ్ ఎ టీచర్గా, మనం యాజ్ ఎ టీచర్గా మర్చిపోడు. కృష్ణుడి యొక్క లీలలను అటించండి. భగవద్గీతలో టీచర్ యొక్క వైభవం అంతా చూపిస్తాడు. యాజ్ ఎ టీచర్గా చెప్తాడు. ఒక పక్కన టీచ్ చేస్తూ ఉంటాడు, భయపడక నేను ఉన్నానని చెప్తా ఉంటాడు, సపోర్ట్ ఇస్తూ ఉంటాడు, గాల్లో విడిచిపెట్టాడు. మనం భగవంతుని పట్టుకుంటామని చెప్పి పడగొట్టడం. కొంతమంది ఎలక్షన్లో నిలబడమని చెప్పేవాళ్ళే మళ్ళీ 4 రోజులు పోలింగ్ ఉందనక వాళ్ళే మళ్ళీ ఎగ్నెస్ట్ ప్రచారం చేస్తారు. అటువంటి వాడు కదా భగవంతుడు. కొంతమంది ఎలక్షన్లో నిలబడని అంటారు. ఆ నిలబడమని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా 4 రోజులు పోలింగ్ అందరికీ మళ్ళీ ఎగ్నెస్ట్ ప్రచారం చేస్తారు. ఈ మనలో అటువంటి వాడు కదా. అవసరమైతే భక్తుడి కోసం భగవంతుడు ఆడిన మాట తప్పుతాడు. వాడు దేవుడు. భక్తుడికి నీడ భగవంతుడు. నిజంగా భగవంతుడి పట్ల విశ్వాసం వాడికి భయంతో పని లేదు. అసలు అభయస్థితిని అనిపేషిస్తాడు భగవంతుడు భక్తుడికి. భక్తుడి చెయ్యి భక్తుడి పట్టుకోక్కర్లేదు. భక్తుడి చెయ్యి భగవంతుడి పట్టుకుని కూడా లాక్కుపోతూ ఉంటాడు. అదే ఎలా అంటే పెద్ద కష్టంగా లాక్కెళ్ళడం. ఒక మహాప్రవాహంలో నదికి వరద వచ్చినప్పుడు ఏనుగులు ఎలా కొట్టుకుపోతాయో అంత తేలిగ్గా లాక్కుపోతూ ఉంటాడు ఈశ్వరుడు ఈ భక్తుడు. ఎక్కడికి గమ్యం దగ్గర. అంతే భక్తి వాడు బోధిస్తూ ఉంటాడు. ఏదో బోధిస్తూ ఉంటాడు. నువ్వు బాగున్నావు అంటాడు, అవర్యో అంటాడు, వటార్యో అంటాడు, ఉవార్యో అంటాడు, ఏదో చెప్తా ఉంటాడు. ఎలా ఉన్నావు అంటాడు, బాగున్నావు అంటాడు, ఆరోగ్యం బాగుందా అంటాడు. ఇవన్నీ ఎందుకు నేను లోపల తీసుకుపోవడం. ఏదో మాట్లాడుతూ ఉంటాడు. సరదాగా మీకు సరదాగా మాట్లాడిపిస్తూ ఉంటాయి. ఏంటి బాగున్నారు అంటారు, అది పంటలు బాగున్నా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో నీకు ఆత్మను బోధిస్తూ ఉంటాడు. ఆత్మకు నెట్టేస్తాడు వాడు. నీ యోగక్షేమాలు కూడా అడుగుతూ ఉంటాడు. అవి యువర్ హెల్త్ అంటూ ఉంటాడు. వాట్ ఆర్ యూ అంటాడు, వీఆర్ యూ అంటాడు, ఏదేదో అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ మన హృదయంలోకి నెట్టుకుపోతూ ఉంటాడు. అది సర్జరీ చేస్తున్నట్టు మీకు తెలియనప్పుడు. మీకు సర్జరీ చేసేస్తూ ఉంటాడు. ఆ సర్జరీ చేస్తున్నట్టు మీకు తెలియనప్పుడు మీ ముఖం నలగనివ్వడు, మీరు కట్టుకున్న బట్ట నలగనివ్వడు, మీరు ముఖాన్ని మీ ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరగనివ్వడు. వాడి దేవుడు. అలా సర్జరీ ఏమీ ఇబ్బంది లేకుండా మీకు ఆ సర్జరీ అనే ప్రక్రియ మీకు బాధ లేకుండా పూర్తి చేసి మీకు మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తాడు వాడు గురువు. అంటే ముగ్గురు త్రిమూర్తులు చేసి పని కూడా గురువు చేసేస్తూ ఉంటాడు. అంటే భక్తుడి దేహదారుల మధ్య ఉండే కానీ గురువు భగవంతుని లోపల ఉండే పని చేస్తాడు. తెలిసి నీకు సరైన మార్గంలో నడిపిస్తాడు. నీకేమైనా మిష్టావరోధాలు ఉన్నాయనుకో లోపలికి నేను నెట్టుతూ ఉంటాడు. నీ బలహీనతలు నీకు అడ్డొస్తూ ఉంటాయి. లోపల భగవంతుడు ఏం చేస్తాడంటే నేను హృదయంలోకి నెట్టుతూ ఉండే ప్రయత్నించినప్పుడు నీ బలహీనతలు, నీ బుద్ధిలో ఉన్న దోషాలు అడ్డొస్తూ ఉంటాయి. మీ ఇష్టాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ అయిష్టాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ కోపాలు అడ్డేస్తూ ఉంటాయి, మీ పాపాలు అడ్డొస్తూ ఉంటాయి, మీ తాపాలు అడ్డొస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆ లోపల హృదయంలోకి ఈ జీవుని నెట్టుకుని వెళతాంటే ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని బ్లాక్ చేస్తే రోడ్డు బ్లాక్ అయిందంటారు చూడండి. ఆ రోడ్డు బ్లాక్ ట్రాఫిక్ జామ్ అయిందనుకుంటాడని ఈయన లోపలికి తీసుకెళ్తుంటే ఈ పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ వాసనలు, ఈ పూర్వజన్మ తలంపులు, పూర్వజన్మ అలవాట్లు, పూర్వజన్మ వేగాలు ఇవన్నీ వచ్చి ట్రాఫిక్ని జామ్ చేసేస్తాయి. అటు ఇది గంటల తరబడి జామ్ చేసేస్తాయి. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్లో పడ్డా అంటే 24 గంటల వరకు రోడ్డు ఇంకా క్లియర్ అవ్వదు. పడ్డాం అంతే ఇంకంతే అక్కడ ఉండకపోతుంది. అలా ట్రాఫిక్ జామ్ పడినవ్వడట్టు గురువు. అలా ట్రాఫిక్ జామ్ పడినవ్వకుండా అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళి ట్రాఫిక్ ఆ పూర్వజన్మ అలవాట్లు ఉంటాయి. మరి పూర్వజన్మ నుంచి వచ్చే అలవాట్లు ఉంటాయి. అలవాట్లు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తాయి. అవి ఏం చేస్తాడంటే నీ చేత ఏదో చిన్న ప్రయత్నం చేస్తాడు. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి నీ చేత ఏదో కొంచెం ప్రయత్నం చేస్తాడు. నీ చేత ప్రయత్నం చేసి ఆ రాడని ఆయనే గెంటేసి నువ్వేదో సాధన చేసి గెంటేసినట్టు నీకు అనిపింపజేసి నీ ఉదయంలోకి గెంటుకుపోతాడు వాడి గురువు.
నిన్ను ముట్టుకోమంటాడు. ఆ రాయిని నిన్ను ముట్టుకోమంటాడు. నేను ముట్టుకోమని ఆయన గెంటేస్తాడు. ఆయన గెంటేస్తే నువ్వేమనుకుంటాడు, నేనే గెంటేశాను అనుకుంటాడు. వాడి గురువు అంటే నేను ఉరికాడు చెయ్యమంటాడు. ఆ రాయిని మనం గెంటగలమా? ఆ జన్మాంతరంలో వచ్చే వాసనలో జన్మాంతం పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బుల్ రోజులు కూడా దాన్ని కదపలేదు ఆ రాయిని. అయితే మన చేతులు ఏంటంటే బండరాళ్ళు జన్మాంతరం ఎన్ని వేల జన్మల నుంచి వచ్చి గూడు కట్టుకుంటాయి సంస్కారాలు అలవాట్లు. అవి మళ్ళీ ఏం చేస్తాడంటే తొలగించుకోవడానికి కొంచెం బుద్ధి తొలగించుకునే బుద్ధి కలగజేస్తాడు. అట్ని ముట్టుకోమంటాడు. మళ్ళీ ఆ రాయిని మనల్ని ముట్టుకోమంటాడు. గెంటేయడానికి గెంటేస్తాడు. నువ్వేమనుకుంటావు అంటే సాధన చేసి అన్ని గెంటేశాను నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియకుండా నువ్వు చేస్తున్నట్టు గురువే చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేస్తున్నట్టుగా నీకు అనిపింపజేసి నీకు ఆత్మజ్ఞానం కలగజేస్తాడు వాడు గురువు. ఆ గౌరవం కూడా ఆయనకు అక్కర్లేదు. వాడు నిజమైన గురువు. ఆ రాళ్ళను ఆయనే గెంటుతున్నప్పటికీ నువ్వే గెంటుతున్నట్టుగా నీకు అనిపింపజేసి ఆయన అనుగ్రహిస్తాడు. వాడు గురువు. అంచేత గురువు వల్ల నాకు ఈ సహాయం వస్తుందని నువ్వు అనుకోవాలని గురువు అనుకోడు. వాడి తర్వాత నువ్వు నీకు ధైర్యాన్ని పట్టిస్తాడు. గురువు ఏం నేర్పుతాడంటే నీ బుద్ధిలో హెచ్చు తగ్గులుంటే వంకర్లు తీర్చడం. ఆ వంకర్లు తీయటానికి ప్రారంభిస్తాడు. ఆ వంకర్లు తీసేటప్పుడు మటుకు నీకు నొప్పి లేకుండా చేస్తాడు. లేదు ఆంధ్రపడకు. నీ బుద్ధిలో వంకర్లు ఉన్నాయని తెలుసు. కానీ గురువు ఏం చేస్తాడంటే నీ బుద్ధిలో వంకర్లు ఉన్నాయని చెప్పడు. నీ బుద్ధిలో వంకర్లు ఉన్నాయని నీకు చెప్పడు. కానీ వంకర్లు చేయటానికి చూస్తాడు. వాడే గురువు. ప్రకృతి మనుషులు ఏం చేస్తారు? నీ బుద్ధిలో వంకర్లు ఉన్నాయని చెప్తారు. కానీ తీయటానికి చూడడం ప్రకృతి మనుషులు. వాడి కదవయ్యా ప్రకృతి గురువు అంటే వరల్డీ మ్యాన్ కాదు. ఈజ్ ఎ డివైన్ మ్యాన్. ఈజ్ నేచర్ ఈజ్ డివైన్ నేచర్. ఈజ్ ఏ అబౌవ్ వరల్డ్. is divine manifestation of God, is unworldly. అంటే వాడు మామూలు ప్రకృతి మనిషి చెప్పినప్పుడు నీ బుద్ధిలో చాలా దోషాలని ఆయన చెప్పకుండా తీసేస్తాడు. ఆ తీసేటప్పుడు కూడా నీకు నొప్పి లేకుండా మత్తు మంది పెట్టకుండా సఫరింగ్ లేకుండా తీసేస్తాడు వాడు గురువు. తర్వాత ఇంకోటి నీకు భయం వేస్తాను అనుకో. ఆ భయాన్ని నెమ్మదిగా తొలగి ఆత్మవిశ్వాసం కలగజేస్తాడు. ఆత్మస్థైర్యం కలగజేస్తాడు. ఆత్మధైర్యం కలగజేస్తాడు. అవసరమైతే నీ ఒంటరిగా ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ ఒంటరిగా నిలబడి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేట్లు చేస్తాడు. కవర్స్ డై షేక్స్పియర్ చెప్తాడు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. వాడు గురువు ఏంటంటే నీకు భయం వేస్తాంటే ఆ భయరహిత స్థితిని నీకు కలగజేస్తాడు. భయంలోంచి భయరహిత స్థితికి తీసుకొచ్చేటప్పుడు ఆ ప్రక్రియలు నీకు తెలియనప్పుడు ఏమంటే మనకింత కరేజ్ వచ్చేసింది అనుకుంటావు. అంతకుముందు పిల్లిని చూస్తే పారిపోతావు. ఇప్పుడు పులితోటి కూడా పోరాటానికి సిద్ధం అవుతావు. వాడి గురువు అనుగ్రహం లేనప్పుడు పిల్లిని చూస్తే పారిపోతూ ఉంటావు. ఇప్పుడు పులి ఎదురుకుండా వచ్చింది అనుకో, పులిని ధైర్యంగా ఎదుర్కొంటావు. పోనీ పులితోటి పోరాడతాం. జయమో అపజయమో. పులి చేతిలో చచ్చిపోతే వీరస్వర్గం. భయస్థుణ్ణి భయరహిత స్థితికి తీసుకుపోతాడు. వాడు గురువు. దేవతలు అందరూ చేసే పని గురువు చేసేస్తాడు. వాడు గురువు అంటే అసలు చీకటిని డిస్పెల్లర్ ఆఫ్ డార్క్నెస్. అంటే ఎవడైతే చీకటిని పోగొడుతున్నాడో, బాహ్యమైన చీకటిని సూర్యుడు పోగొడుతున్నాడు, లోపల చీకటిని గురువు పోగొడతాడు. ఆ లోపల అంతర్యాముగా నాడు చీకటిని పోగొడతాడు. ఆ బ్లాక్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. మీ అలవాట్లు ఏమైనా అడ్డొస్తుంటే వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. హృదయ గుహ బోయేవాడు జంతువుని ఎలా వేటాడుతూ ఉంటాడో ఆ జన్మ గురువు నిన్ను వెంటాడి హృదయ గుహలో ఈశ్వరుడు ఏ గుహలో అయితే ఉన్నాడో, మోక్ష శాంతి ఏ గుహలో ఉందో, నిర్వాణ సుఖం ఏ గుహలో ఉందో ఆ గుహలోకి బోయేవాడు ఏ విధంగా అయితే జంతువుని వెంటాడుతూ ఉంటాడో, గురువుని హృదయంలోకి వెళ్లే వరకు ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో వారు నువ్వు తరించే వరకు, నువ్వు ఒడ్డుకు వచ్చే వరకు, నీకు అమృతానుభవం కలిగే వరకు గురువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. శరీరాలు మారొచ్చు. నీ జీవుడు ఈ
జీవుడు ఇంకో జన్మలో ఇంకో శరీరాన్ని ధరించవచ్చు. నువ్వు ఎక్కడ జన్మించావు గురువు చూసుకుంటూ ఉంటాడు. నువ్వు మర్చిపోయినా గురువు మర్చిపోడు, నువ్వు పూజించకపోయినా గురువు మర్చిపోడు. గురువు ఎక్కడున్నాడో నీకు తెలియదు, నువ్వెక్కడున్నాడో గురువు చూసుకుంటూ ఉంటాడు. గురువు దేహం అయితే మన దేహం చనిపోయినప్పుడు ఆ గురువుతోటి సంబంధం తెగిపోతుంది. గురువు దేహం కాదు కాబట్టి మన దేహం చనిపోయినప్పుడు గురువుతోటి సంబంధం తెగదు. గురువు రూపరహితుడు, గురువు నామరహితుడు, గురువుకి దేహం ఉన్నా దేహరహితుడు. అంటే గురువుతోటి సంబంధం జన్మలకి అలా మనం చదువుకుంటూ వస్తుంది. ఎప్పుడు ఎంతవరకు అమృతానుభవం కలిగే వరకు ఏ గురువు విడిచిపెట్టాడు, అలా విడిచిపెట్టేవాడు గురువు కాదు. డెత్లెస్ స్పిరిట్ అండ్ బర్త్లెస్ స్పిరిట్. ఇది ఇలాగ చెయ్యి, అలాగ చెయ్యి, ఇలాగ చెయ్యి, అలాగ చెయ్యి అని చెప్పడు. ఏది చేస్తే మంచిది చేతని చేయించుకుంటూ పోతాడు వాడి గురువు. వారి డిక్టేట్ చేయరు. ఇలా నడువు అలా నడువు అని చెప్పరు. వాడేని చేయి పెట్టుకుని లాక్కుపోతూ ఉంటారు. ఇంక ఇలా నడువు అలా నడువు అని చెప్పరు. ఇలా చేయి అలా చేయి అలాగని ఏమి చెప్పరవయ్యా. వాడే తీసుకుపోతా ఉంటారు గమ్యం దగ్గరికి. వాడే ఆ రోడ్డు నడు ఈ రోడ్డు నడు అది డైరెక్షన్ చూసుకో ఏమీ చెప్పరు. వాడే డైరెక్షన్ తీసుకుని నేను గంటుకు పోతా ఉంటారు సైకోకులకు. అయ్యా వాడు గురువు. మన హృదయంలోని చీకటిని పోగొట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి నమస్కరించకపోతే ఎవడికి నమస్కరిస్తాం మనం? వాడిని పూజించకపోతే ఎవరిని పూజిస్తాం? ఎవడైతే మన హృదయంలోని చీకటిని తొలగిస్తున్నాడో, ఎవడైతే మన హృదయంలోని అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడో వాడిని పూజించకపోతే, వాడికి నమస్కరించకపోతే, వాడిని ధ్యానం చేయకపోతే ఎవడికి పూజించాలి, ఎవడికి నమస్కరించాలి, ఎవరి గురించి ధ్యానం చెయ్యాలి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవడైనా మనకి చిన్న ఉద్యోగం ఇస్తేనే జీవితం పొడిగినా వాడి పట్ల గ్రాటిట్యూడ్గా ఉంటున్నాం. ఎవడైనా చిన్న ఉద్యోగం వస్తే నెలకు 2,000 రూపాయలు ఉద్యోగం వస్తే జీవితం పొడిగిన వాడి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎంత చేస్తే 2,000 రూపాయలు జీతం మన పొట్టకి బట్టకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంటికా నుంచి ఎలాగైనా నెలకు బస్తా బియ్యం తెచ్చుకోవాలనుకున్నది వేరే విషయం. కానీ ఆ 2,000 రూపాయల జీతం ఇచ్చినందుకు ఎంతో కొంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. అటువంటిది ఎంతో హృదయంలో ఉంటున్న బండ రాళ్ళని పెకిలించి బయటికి లాగి లోపల ఉంటున్న చీకటిని, లోపల ఉన్న అంధకారాన్ని ఆయన దయతోటి ఆయన బయటికి నెట్టుతూ ఉంటే వాడికి కృతజ్ఞత చూపించకపోతే, వాడిని జపించకపోతే, వాడిని పూజించకపోతే, వాడిని ధ్యానించకపోతే ఎవరిని ధ్యానిస్తాము, ఎవరిని పూజిస్తాము, ఎవరిని ధ్యాపిస్తాం? చాయిస్ మీకు ఇస్తున్నాం, మీరే చెప్పండి. మనకు దాహం వేస్తే ఎవడన్నా మంచినీళ్ళు ఇస్తే వాడికి పట్ల అయ్యో మనకు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తాం. కనీసం మంచినీళ్ళు. మనకు ఆకలి వేస్తా అంటే ఎవరైనా పిలిచి అన్నం పెడితే అయ్యో పాపం మనకు ఆకలి వేసిన వారు అన్నం పెట్టారని. ఈ చిన్న మంచినీళ్ళకి, ఈ కొద్దిపాటి మంచినీళ్ళకి, ఈ కొద్దిపాటి మెతుకులకి ఇంత కృతజ్ఞత మనం చూపించినప్పుడు చీకటిని తొలగించేవాడిని, అజ్ఞానం తొలగించేవాడిని, బంధంలోంచి విడుదల చేసేవాడికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి, ఎంత జపించాలి, ఎంత ధ్యానించాలి, ఎంత స్మరించాలి. అర్జునుడు అదృష్టం ఏంటంటే భగవంతుడు ఆయన గురువయ్యాడు. అర్జునుడికి అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందంటే భగవంతుడానికి గురువయ్యాడు. అదొక వైభవం. నీకు భగవంతుడు నీకు వ్యాపకాలు పెంచడు, గురువు నీ వ్యాపకాలు పెంచడు. గురువు ఏం చేస్తాడని నీ వ్యాపకాలు పెంచడం అయ్యా, నీకు తెలియకుండానే నీ వ్యాపకాల్లోంచి విడుదల చేస్తాడు. గురువు నీకు వ్యాపకాలు పెంచడు, గురువు నీకు ఆందోళన పెంచడు. నీకు ఏదైనా ఉన్న ఆందోళన ఉంటే అదనంగా పెంచడు. అందులోంచి విడుదల చేయడానికి, వ్యాపకాల్లోంచి ఆందోళనలోంచి విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తాడు. ఆ సహాయ సహకారములు అందించేటప్పుడు కూడా, ఆ వ్యాపకాల్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా, ఆ యాజిటేషన్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా, ఆ టెన్షన్లోంచి నేను విడుదల చేసేటప్పుడు కూడా నీకు తెలియకుండా నీకు చేసుకుపోతూ ఉంటాడు వాడు గురువు. ఈ టెన్షన్ నుంచి గురువు విడుదల చేస్తున్నాడు. ఒకసారి మనకి మాటలతోటి వర్ణించలేనటువంటి, మనం మనస్సుతోటి ఊహించలేనటువంటి శాంతి సాగరంలో, ఆనంద సాగరంలో ఊగిసలాడుతూ ఉంటాం. ఇది మనకు తెలివితేటలు వచ్చే మనం చేసే సాధన వల్ల వచ్చేసిన మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపింపజేస్తాడు గురువు. కానీ గురువు దయ వల్ల వచ్చిందని గ్రహించిన వాడి ధన్యం. మనకి ఎప్పుడైనా ఆనంద సాగరంలో ఈదులాడుతూ ఉంటాం అనుకున్నా, మనం సాధన చేసేసాం, బాగా సాధన చేసేసాం, అందుకే హృదయ గుహలో పడిపోయాం, హృదయ గుహలో ప్రవేశించాం. ఎట్లా సుహేకం మొత్తం మీద కష్టపడి ఇంటికి చేరుకున్నాం, హోమ్ కమింగ్ ఇంటికి వచ్చేసాం అనుకుంటాం. ఆ ఇంటికి తీసుకొచ్చి పడేసింది కూడా గురువైన సంగతి మనం మర్చిపోతాం. అయినా మర్చిపోయినప్పటికీ మన దగ్గర నుంచి కృతజ్ఞత ఆశించడు వాడు గురువు.
నీకు ఏమైనా వ్యాపకాలు ఉంటే ఆ వ్యాపకాలు నిన్ను విడిచిపెట్టమని ఏమని చెప్పడం, నీకు చెప్పకుండానే అందులోంచి సహజంగా న్యాచురల్గా నార్మల్గా నిన్ను విడుదల చేస్తూ ఉంటాడు. నీకు వ్యాపకాలు ఉంటే ఆ వ్యాపకాల్లోంచి నేను విడుదలవ్వ నీతో నోటితో చెప్పడు. ఆ వ్యాపకాలు వదిలే, అవి వదిలే, ఇవి వదిలే, అదేమి చెప్పడు. చెప్పకుండా వాటిల్లోంచి నేను దూరం చేస్తూ ఉంటాడు. అందుకని వాడు నోటితోటి అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా కూర్చో, అలా కూర్చో అని వారు ఏమి చెప్పరు. వారు ఎలా కూర్చోబెట్టాలి అలా కూర్చోబెడుతూ నిన్ను ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. కానీ వారు ఏమి డిక్టేట్ చేయరు. నోటితోటి ఏమి వాడికి మాటలతోటి పని లేదు. చేసేవాడికి ఇంకా మాటలతోటి పనే ఉంది. చెయ్యని వాడి మాటలు చెప్పాలి. చేసేవాడికి మాటలతోటి పని లేదు, చేసేవాడికి చూడటంతో పని లేదు. చేసేవాడికి చూడటంతో పని లేదు, చేసేవాడికి మాటలతోటి పనే ఉంది. చేయని వాడి మాటలు చెప్పాలి, కానీ చేసేవాడికి మాటలతోటి పని లేదు. ఎక్కడ మాటలు లేవు అక్కడ ఉన్నాడైనా. మాటలు చేసేవాడికి ఇంకా మాటలు చెప్పడం ఎందుకు? అంటే నీకేది కావాలో నీకంటే ఎక్కువ గురువుకు బాగా తెలుసు. నీకేది కావాలో నీకంటే నీకు ఎక్కువ గురువుకు బాగా తెలుసు. నీలో ఏదన్నా తొలగించుకోవలసిన వాసన ఉందనుకో, ఆ వాసన నీకు సహస్రారంలోకి, ఆ వాసన తలంపు కింద మారి సహస్రారంలోకి వస్తేనే కానీ నీకు ఆ వాసన ఉందన్న సంగతి నీకే తెలియదు. అది నీకు సహస్రారంలోకి రాకముందే గురువు అంతర్యామగా ఉన్నాడు. కాబట్టి వాసన తలంపు కింద మారకముందే ఏ వాసన అయితే నీకు ఉందో, ఏ వాసన అయితే నీ గమ్యానికి చేరటానికి బ్లాక్ చేస్తుందో ఆ వాసన చూస్తాడు. పలానా వాసన నీకు ఉందని చెప్పడు. కానీ ఆ వాసన ఎక్కడ ఉందో అక్కడ నేను బయటికి, నీకు తెలియకుండా బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి లైన్ క్లియర్ చేసి నేను హోమ్ కమింగ్, నేను ఇంటికి తీసుకుపోతాడు. నీ ఇంటికి నిన్ను తీసుకెళ్ళటం అంటే మోక్షంలోకి తీసుకెళ్ళటం. నేను మోక్షమే నిజమైన వీళ్ళు, జ్ఞానమే నిజమైన హౌస్, అదే హోమ్ కమింగ్. ఆ హోమ్ దగ్గరికి తీసుకెళ్లేవాడికి నేను విడిచిపెట్టాడోయా. దారిలో అనేక ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల వల్ల వచ్చే బాధలు కూడా నీకు తెలియనివ్వడు. నీకు తెలియకుండా ఆయన చెయ్యి పట్టుకు తీసుకుపోతా ఉంటాడు. నీకు కావాల్సింది ఏంటో నీకంటే ఎక్కువ నీకు తెలుసు. నీ ఆటంకాలంటే నీకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. నీకేది మేలో నీకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. నీకేది క్షేమం నీకంటే ఆయనకి ఎక్కువ తెలుసు అయ్యా. అంచేత అది దేనిని ఇంకే విధంగా అతని వ్యాపకాలు ఉన్న వ్యాపకాలకు అదనంగా, అంతేకాని నీకున్న బాధలు తగ్గిస్తాడు కానీ అదనంగా బాధలు పెంచడు. ఆయన గురువు అంటే బాధ గురువు కాదు, నిజమైన గురువు బాధ గురువు కాదు, నిజమైన గురువు బోధ గురువే. అయితే నీకున్న వ్యాపకాలు పెంచేవాడు గురువు కాదు, నీకుంచిన సమస్యలు పెంచేవాడు గురువు కాదు. నీకున్న సమస్యలు తగ్గించి, నీకున్న వ్యాపకాలు తగ్గించి, నీకున్న మానసికమైన రోగాలు తగ్గించి, మానసికమైన అనారోగ్యం తగ్గించి, ఏది పోతే నీకు వస్తువు స్వరూపంగా వ్యక్తం అవుతుందో అన్ని ఆయనంతటా ఆయన పోగొడుతూ, శాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా, రెస్ట్ లేకుండా పని చేస్తూ సాధకుడికి, ఆ భక్తుడికి, ఆ శిష్యుడికి ఏది ఉపకారమో, ఏ రకంగా చేస్తే అతనికి ఉపయోగం పడుతుందో ఆ రకంగా నీతోడు చెప్పకుండా ఆ రకంగా పని చేసుకుంటూ పోతాడు. రెస్ట్లెస్గా పని చేసుకుంటూ పోతాడు. వాడి గురువుకి రెస్ట్ అక్కర్లేదట. ప్రతి క్షణం కూడా తోలుకుపోతా ఉంటాడు వాడు గురువు. గురువు అంటే చైతన్యం. చైతన్యానికి రెస్ట్ ఎందుకు? మనస్సుకి రెస్ట్ కావాలి, శరీరానికి రెస్ట్ కావాలి, చైతన్యానికి రెస్ట్ అక్కర్లేదు. రెస్ట్ వల్ల రెస్ట్ వస్తుందంటారు. నువ్వు గురువు గురించి ఎలా అనుకున్నా వారు చేసుకునే పని వారు చేసుకుంటే పడిపోతారు. వారికి ఒకటే పని, గురువు గారికి ఒకటే పని, ఎక్కడున్నా ఒకటే పని. అజ్ఞానం అనే నిద్రలోంచి ఈ జీవుడికి ఎలా మెలకువ తీసుకురావాలి, ఎలా వేకింగ్లోకి తీసుకురావాలి. మనం అజ్ఞానం అనే నిద్ర, ఈ సుదీర్ఘమైన నిద్ర, ఇది డార్కెస్ట్ నైట్. మనం అజ్ఞానం నిద్రలో చనిపోతున్నాం, అజ్ఞానం నిద్రలో పుడుతున్నాం, అజ్ఞానం నిద్రలోనే సఫరింగ్ గురవుతున్నాం. ఏదైనా సంతోషాలు అనుభవించినా, దుఃఖాలు అనుభవించినా, ఏది అనుభవంలోకి వచ్చినా ఈ సుదీర్ఘమైనటువంటి ఈ అజ్ఞానం అనే నిద్రలోనే మనం పోతున్నాం. ఈ అజ్ఞానం నిద్రలోంచి మనం మేల్కొల్పడానికి, మనకి ఆత్మనే చైతన్యంలోకి, ఆ చైతన్యంలోకి మనం మేల్కొల్పడానికి ఎన్ని ప్రక్రియలు కావాలి, ఏ ప్రక్రియలు కావాలి, అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ టైం చూసుకుంటాడు, ఆ యాక్షన్ చూసుకుంటాడు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెయ్యాలో చేసుకుంటూ పోతాడు. వాడికి శాంతి అక్కర్లేదు, విశ్రాంతి అక్కర్లేదు. వాడి గురు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివ
రెస్ట్లెస్గా పోతూ ఉంటాడు. చైతన్యానికి రెస్ట్ అక్కర్లేదు, బాడీకి రెస్ట్ కావాలి, మైండ్కి రెస్ట్ కావాలి, ఇంద్రియాలకి రెస్ట్ కావాలి. అది చైతన్యం టైర్ అయ్యటం అనే సమస్య లేదు, అది టైర్ అవ్వదు. వారి పనే వారిది, వారి ప్రవాహమే వారిది, వారి ప్రవాహమే ప్రవాహం. ఈ అజ్ఞానం అనే ఇద్దరిలోంచి ఎవరో ఒకరిని ఇద్దరిని మేలుకొల్పడం కాదు, అంతమందిని మేలుకొల్పుతున్నప్పటికీ వారి టైర్ అవ్వరు. అజ్ఞానం అనే నిద్రను గురువు చేసే ముఖ్యమైన పని ఏంటంటే జీవుణ్ణి అజ్ఞానం అనే నిద్రలోంచి చైతన్యంలోంచి మేలుకొలిపే పనే గురువు యొక్క మెయిన్ వర్క్, గురువు యొక్క టాప్ మోస్ట్ వర్క్, అట్మోస్ట్ వర్క్. అదే గురువు చేసే పని. అది లోపల నీకు ఆనందం ఉంది, లోపల నీకు ఆనందం ఉంది, లోపల శాంతి ఉంది, లోపల సుఖం ఉంది. ఆ లోపల ఉన్న సుఖాన్ని, లోపల ఉన్న శాంతిని, ఈ లోపల ఉన్న ఆనందాన్ని ఏ గుణాలైతే, ఏ బలహీనతలైతే అవి నీకు అందకుండా ఏదైతే అడ్డొస్తున్నాయో వాటిని బయటికి లాగుతాడు, కాలుస్తాడు, బూడిద చేస్తాడు. ఇదంతా నీకు తెలియకుండానే చేసుకుంటూ పోతాడు. వాడు గురువు. నీ లోపల సుఖం ఉంది, నీ లోపల ఉన్నది ఉప్పు సముద్రం కాదు, నీ లోపల ఉన్నది పెరుగు సముద్రం కాదు, నీ లోపల ఉన్నది పాల సముద్రం కాదు, నీ లోపల ఉన్నది సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం. ఆనంద సముద్రంలోని మొలకలు వేయటానికి ఏ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయి, ఏ పాపాలు ఏ పాపాలు అడ్డొస్తున్నాయి, ఏ స్పర్ధలు అడ్డొస్తున్నాయి, ఏ టెండెన్సీస్ అడ్డొస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. చూసుకుని ఉండి ఓ ఇన్నున్నాయా అన్నున్నాయా అని అనుకోడు. ఆయన అనుగ్రహం ముందు ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ అన్ని బయటికి లాగుస్తూ ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. ఎంత పెద్ద గడ్డి మీటైనా, ఒక అగ్గి పులకలోకు, ఎంత పెద్ద గుమ్మడికైనా, చిన్న కత్తిపేటకు లోకు, అలా గురువు అనుగ్రహం ముందు బండరాళ్ళు అంటే వాసన ఉన్నప్పటికీ అన్ని బయటికి లాగుతాడు, బయటికి నెట్టుతాడు. నీ లోపల ఉన్న సుఖ సముద్రంలో ఈజులాడి లేక నీకు సహకారములు అందిస్తాడు. వాడు నీ బంధాలను బిగించేవాడు గురువు కాదు, నీ బంధాల నుంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాలని, నీ అజ్ఞానాన్ని బిగించేవాడు గురువు కాదు, అజ్ఞానంలోంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాన్ని బిగించేవాడు గురువు కాదు, నీ బంధం నుంచి విడుదల చేసేవాడు గురువు. నీ బంధాన్ని బిగించేవాడు బరువు, నీ బంధాన్ని బిగించేవాడు బరువు, నీ బంధాల నుంచి విడుదల చేసేవాడు గురువు. నేను చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడు, నేను చీకట్లోకి నెట్టేవాడు అడు బరువు. చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడు గురువు. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేవాడు గురువు. చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడు గురువు. మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకొచ్చేవాడు గురువు. దేవతలందరూ చేసే పని గురువు అక్కడే చేసుకుపోతూ ఉంటాడు. ఇంతకీ నా గురువు ఎవడంటున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. ఇంతకీ రామాయణం తిని రాముడికి సీతమ్మ ఏమవుతుందన్నట్టుగా వీడియో ఉన్నప్పుడు చివరికి వచ్చేవాడు నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారు? నా గురువు ఎవడు అంటాడు. ఎవరి సన్నిధిలో నువ్వు శాంతిగా ఉంటావు, ఎవరి సన్నిధిలో నువ్వు శాంతి తరంగాల్లో, కాంతి తరంగాల్లో ఈదులాడుతూ ఉంటావు, ఎవరి సమక్షంలో కూర్చున్నప్పుడు నీ ఇంద్రియాలు, మనస్సు అణిగిపోతాయో, ఎవరి ప్రజెన్స్లో నీకు డివైన్ ప్రజెన్స్లో ఉన్నట్టు అనిపిస్తుందో, ఎవరి ప్రజెన్స్లో నీకు తెలియకుండానే నీకు లోచూపు కలుగుతుందో, అంతర్ముఖ దృష్టి కలుగుతుందో, ఎవరి ప్రజెన్స్లో నీ శరీరం, మనస్సు కూడా తేలి ఆడుతూ ఉంటాయో, నీ శరీరానికి సంబంధించిన బరువు, మనస్సుకు సంబంధించిన బరువు లేకుండా ఎవరి సమక్షంలో నీ మనస్సు, శరీరము గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుందో, ఎవరి సమక్షంలో శాంతి తరంగాల్లో, ఈ శాంతి తరంగాల్లో, ఆనంద తరంగాల్లో ముంచబడుతున్నావో వాడి నీ గురువు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు కూడా నీ గురువు ఎవడో లోపల నుంచి వస్తుంది. ఎవరితోటి నీ మనస్సు శృతి కలుపుతుందో, ఎవరితోటి నీ మనస్సు శృతి కలుపుతుందో, ఎవరి సన్నిధానంలో నీకు కాలం తిరగటం లేదు, వాడు నీ గురువు. ఈ జీవుడి చేత కామాన్ని జయింపజేసేవాడు, కాలాన్ని జయింపజేసేవాడు గురువు. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని శక్తులు ఉన్నవాడైనా గురువు యొక్క కృప లేకుండా ఈశ్వర సాక్షాత్కారం పొందలేడు. ఎంత పండితుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఖ్యాతి ఉన్నా, ఎంత కీర్తి ఉన్నవాడికి గురువు యొక్క
అనుగ్రహం లేకుండా, గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కటాక్షం లేకుండా, ఆ గురువు యొక్క దయ లేకుండా వాడు సత్య సాక్షాత్కారం పొందలేడు. సత్య సాక్షాత్కారం పొందలేడు. ఏం చేసి గురువే నీ నిజమైన ఆత్మగా ఉన్నాడు. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన ఎలా పొందుతాడు? ఎవరిని పొందాలని మనం అనుకుంటున్నావు, వారి అనుగ్రహం లేకుండా వారిని ఎలా పొందుతావు? గురువు అంటే ఆత్మ, గురువు అంటే సత్యం, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే అంతర్యామి. వారి అనుగ్రహం లేకుండా, వారి దయ లేకుండా, వారి కటాక్షం లేకుండా వారిని ఎలా పొందుతావు? పొందే అవకాశం లేదు, పొందడం కూడా సాధ్యం కాదు. వారి దయ లేకుండా వారిని పొందలేము. అక్కడ దగ్గర గురువు చంటి పిల్లవాడి దగ్గర బిస్కెట్ మనం తీసుకునేవాడు మనకి ఇవ్వటం ఇష్టం లేకపోతే, చంటి పిల్లవాడి దగ్గర బిస్కెట్ ఉందనుకోండి, మనం వాడిని ఇమ్మని అడుగుతాను, మనకి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, ఆ బిస్కెట్ మనం తీసుకోలేము. వాడి చేతిలో బిస్కెట్ తీసుకోలేము. తీసుకుంటే మరి ముక్కలు అయిపోతుంది, కానీ బిస్కెట్ ఇవ్వడాడు. చంటి పిల్లవాడి దగ్గర ఉన్న బిస్కెట్ కూడా మనకి ఇవ్వడు, వాడికి ఇవ్వటం ఇష్టం లేకపోతే. అంటే ఎవరు వారి దయ లేకుండా వారిని ఎలా పొందుతావయ్యా? వారి దయ లేకుండా వారిని నువ్వు పొందలేవు, వారి దయ లేకుండా వారిని పొందలేవు. గురువు అంటే ఎవరు? నీలోని సత్యమే, నీలోన అంతర్యామే, నీలోని ఆత్మే, నీలోన మహా వెలుగే గురువు. అంటే నీలో భక్తి ఉంటే, నీలో ఎంతో కొంత భక్తి ఉంటే ఆ పిండిని పండు చేయటానికి, నీలో వ్యక్తి భావన తగ్గించటానికి, అహంభావ రాహిత్య స్థితిని నీ చేత పొందింపజేయటానికి గురువు ఎప్పుడు ఈ కాలం ఆ కాలం అనకుండా నీకు సహాయ సహకారములు ఆయన అందిస్తూ ఉంటాడు. అప్పుడు గురువు నీకు ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ఎందుకు? నిన్ను అనుగ్రహించడానికి. ఎవడైతే మనం సర్వేశ్వరుడు అనుకుంటున్నామో, సర్వానికి ఈశ్వరుడని ఎవడైతే అనుకుంటున్నామో వాడు నిన్ను అనుగ్రహించడానికి గురు రూపంలో వస్తాడు. వాడికి రూపం అక్కర్లేదు, గురువుకి రూపం అక్కర్లేదు, నీ ఒక్కడి కోసం ధరిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒక్క ప్రహ్లాదుడి కోసం వచ్చింది, కొన్ని క్షణాలు ఉంది వెళ్ళిపోయింది. రాముడు అవతారం, కృష్ణుడి అవతారం లాంటిది కాదు నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారం కొన్ని క్షణాలు ఉంది, అదేనా ఒక ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చింది. అలాగే అవసరమైతే నీలో కనుక యోగ్యత ఉంటే, నీలో కనుక అర్హత ఉంటే, కేవలం నిన్ను ఒక్కడిని అనుగ్రహించడానికి అవసరమైతే ఈశ్వరుడు గురు రూపం ధరించి వస్తాడు. ఆయనకి శరీరం అవసరం లేదు, నీకోసం శరీరం ధరిస్తాడు. గురువుకి శరీరంతో పని లేదు, ఒకవేళ శరీరం ఉన్నా శరీరరహితుడే. గురువుకి శరీరం ఉన్నా ఆయన శరీరరహితుడే. కానీ నీకోసం ఒక రూపదృష్టి నీకు ఉంది కాబట్టి, ఒక రూపం నీ కళ్ళకు కనిపించడం కోసం, ఒక దృశ్యంగా నీకు కనిపించడం కోసం ఒక రూపాన్ని ధరించి వస్తాడు. వాడే గురువయ్యా, ఈశ్వరుడే. మరి గురువు వేరు ఈశ్వరుడే వేరు అనుకోకు. ఎవడైతే ఈశ్వరుడు అనుకుంటున్నావో, ఎవడైతే చైతన్యం అనుకుంటున్నావో వాడే గురు రూపం ధరించి నీ ముందుకు వస్తాడు. ఆ క్లారిటీ చూడండి, ఆ సబ్జెక్ట్లో ఉన్న స్పష్టత చూడండి. మరి వీరు వేరు వారు వేరు కాదు, వీరు వేరు వారు వేరు కాదు. వారే ఇలాగ వచ్చారు వారి దగ్గరికి పంపడానికి. వారు ఎవరుగా ఉన్నారు వారి దగ్గరికి పంపడానికి? ఇక కాళ్ళు చేతులు తొడుక్కొచ్చారు. నీకు బోధించడానికి, నిన్ను బాధించడానికి రాలేదు, నీకు బోధించడానికి వచ్చాడు. బాధించేవాడు గురువు కాదు, బోధించేవాడే గురువు. నీకోసం ఆయనకి రూపం అక్కర్లేదు, నీకోసం రూపం ధరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. రాకపోకలు లేని ఆ సమాన స్థితికి, ఆ సుఖ స్థితికి, ఆనంద స్థితికి గురువు అనుగ్రహం లేకుండా ఈ జీవుడు పొందలేడు, పొందే అవకాశం లేదు. అడే గురువు. ఇంకేం? గురువు శరీరం ఆనందంలో ఆ భక్తుడిని ఉద్ధరించాలో, శిష్యుని ఉద్ధరించాలని ఆనంద తాండవంలో, ఆనంద ప్రవాహంలో, ఆనంద వేగంలో శరీరం ధరించాడు. కాబట్టి శరీరం కూడా ఆనందమే. అయితే ఆయన చూసేటప్పటికి మన ఆనందం కలుగుతుంది. వాడు కర్మ అనుభవించడానికి ఆ శరీరం రాలేదు. ఏం చేత ఆ శరీరం ఎలా వచ్చింది? ఏడవటానికి రాలేదు. ఆనందములో ఉబికి ఆనందంలో నాని ఉడికి రూపం కనిపించాలి కదా భక్తుడికని. ఆనందమే శరీర రూపం ధరించింది. అంతేగాని శరీరం కూడా ఆనందం, గురువు యొక్క శరీరం కూడా ఆనందం. ఆత్మలో ఆనందం ఉందని ఇప్పటి వరకు చెబుతున్నాం, గురువు యొక్క శరీరం కూడా ఆనందం. లుక్ ఎట్ హిమ్. ఏం చేత? అది ఏడవటానికి, కర్మ అనుభవించడానికి శరీరం రాలేదు. ఎందుకు వచ్చింది ఆ శరీరం? ఆనందంలో వచ్చింది, ఆనందంలో ఉంది, ఆనందంలో వచ్చింది.
మళ్ళీ శరీరం కూడా ఆనందంలోనే అదృశ్యం అవుతుంది. ఆనందంతో శరీరం వచ్చింది, ఆనందంలో ఉంది. మన శరీరం ఎందులో అదృశ్యం అవుతుంది, మళ్ళీ ఆనందంలోనే అదృశ్యం అయిపోతుంది. మన ఆనందం పంచిపెట్టడానికి, మనకు దుఃఖం పంచిపెట్టడానికి గురువు రాలేదు, ఆనందం పంచిపెట్టడానికి వచ్చాడు. ఆనందాన్ని, శాంతిని, జ్ఞానాన్ని మనతో షేర్ చేసుకోవడానికి గురువు వచ్చాడు. అంటే శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా ఆత్మే, శరీరం కూడా చైతన్యమే, శరీరం కూడా బ్లిస్. మీరు ఇప్పుడు ఆత్మ కాదు, ఇప్పుడు శరీరం దగ్గరికి వచ్చేది. గురువు యొక్క శరీరం కూడా ఆనందమే, గురువు యొక్క శరీరం కూడా శాంతి, గురువు యొక్క శరీరం కూడా సుఖమే. లుక్ ఎట్ హిమ్. నా మాటలు నమ్మకపోతే లుక్ ఎట్ హిమ్, యు ఫీల్ ఇట్. అంటే ఆ భక్తుడి మీద ఉండే ప్రేమ కొలది, ఆ భక్తుడి మీద ఉండే ఆ భక్తుని అనుగ్రహించడానికి ఆనందంతో. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఎలాగ ఇవ్వాలంటే ఏడుస్తే ఇవ్వకూడదు. అది ఏడుస్తే ఇచ్చే పదే ఇవ్వటం మానేస్తే మంచిది. ఆడు కూడా ఏడుపు అందుకుంటుంది మనం ఏడుస్తే ఇస్తే. మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఏడుస్తే ఇవ్వకూడదు. మళ్ళీ మన ఏడుపులో ఆడు మళ్ళీ వాటర్ పంచుకుంటే ఆడికి ఆ వస్తువు ఉపయోగపడదు కూడా. నాడు ఏ పని చేసినా ఎక్కడ ఆనందంగా ఉంది. ఏ పని చేసినా మనం చివరికి బీరకాయ ఎవడికి ఇస్తే, పొట్లకాయ ఎవడికి ఇస్తే ఆనందంగా ఇవ్వాలి. ఆనందంగా ఇస్తే వాడికి ఆనందం కలుగుతుంది. అయితే మనం ఆనందంగా ఇవ్వతే పొట్లకి తిన్నాడికి జీర్ణం అవుతుంది. అసలు ఆ మరుసటి నుంచి ధైర్య పట్టుకుంటున్నాడు. ఆనందం ఎడు చూసినా ఆనందమే. గురువు ఇప్పుడు ఆత్మ ఆనందం అని చెప్తున్నాం, ఆత్మ శాంతి అని చెప్తున్నాం. గురువు ఆత్మే ఆరోపణ ధరించింది కాబట్టి, ఆనందమే ఆరోపణ ధరించింది కాబట్టి, శాంతి ఆరోపణ ధరించింది కాబట్టి, గురువు శరీరం కూడా ఆనందమే, గురువు శరీరం కూడా శాంతి, గురువు శరీరం కూడా సుఖమే. లుక్ ఎట్ హిమ్. భక్తుని ఊరికి ఆశీర్వదిస్తూ కనిపిస్తూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు, నేను ఆశీర్వదిస్తూ కనిపెడుతూ ఉంటారు. ఏదో మాట చెప్తారు, ఈ మాట నీకు అర్థమైందని చెప్తా ఉంటారు, నీకు అర్థమైందని చెప్తారు. పాఠం చెప్తా ఉంటారు, ఏదో ఉపనిషత్తు చెప్తా ఉంటారు, నీకు అర్థమైందని చెప్తా ఉంటారు. నీకు బాగా విన్నావని చెప్తూ ఉంటారు, నీకేవో అవగాహన అయిందని చెప్తూ ఉంటారు. ఈ పాఠం నీకు అనుభవంలోకి వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం కలిసి ఇలా ఇదే పెచ్చబాట మాట్లాడితే ఆయనలో కలిపేసుకుంటాడు వాడి గురువు. డాక్టర్ కూడా సర్జరీ చేసేటప్పుడు ఏమంటాడు, ఏమంటే బాగున్నారు, ఆ మత్తు సరిగ్గా అడిగి పట్టింది లేదో చూడటానికి ఏమంటే బాగున్నా అబ్బాయి, అయితే అంకిల్ లేకపోతే 1 2 3 4 అంటాడు. 5 వచ్చేటప్పుడు మత్తు ఎక్కుతున్నాడు, 5 అనేది ఆగిపోతుంది. అప్పుడు వీడు కొయ్యటం మొదలెడతాడు డాక్టర్. ఇప్పుడు ఈ మత్తు పెట్టినప్పుడు మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదేమో అండి, చేయించుకోలేదా మీరు, ఇంకా బలలు ఎక్కలేదేమో మీరు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే డాక్టర్ మత్తు ఇస్తాడు, మత్తు ఎక్కిందో లేదు వీడికి అర్థం, వాడు అంకిల్ ఎక్కట్రా అంటాడు. 1 2 3 అంటాడు, 4 అంటాడు, పడిపోతాడు. అప్పుడు ఇది కత్తించుకుంటాడు. మీరు ఇంకా బలలు ఎక్కలేదండి. ఏమండి ఇక్కడ డాక్టర్ గారు ఏమంటారంటే ఈయనేమంటారు, నీకు అర్థమైందా లేదా, ఆ వాక్యం నువ్వు శ్రద్ధగా విన్నావా లేదా, అది అన్నావా లేదా, నీకు సబ్జెక్ట్ ప్రాపర్గా అందుతుందా లేదా, నీకు అండర్స్టాండ్ అయిందా లేదా, అదంటే ఏదో ఉంపు కోసం ఈ మాటలని చెప్తాడు. అలా చెప్తే ఆయన లేనా తీసేసుకుంటాడు వాడు గురువు. ఒకవేళ నీకు పక్వ తెలియదనుకో, యోగ్యత లేదనుకో, ఆయన యోగ్యతను పట్టించి ఆయన కలెక్ట్ చేశాడు వాడి గురువు. ఒకవేళ నీకు యోగ్యత లేదు, నీకు అర్హత లేదు, నువ్వు డిజర్వ్ కాలేదు, నువ్వు బయటకు వెళ్ళిపోని చెప్పాడు. నీకు ఆ యోగ్యత లేకపోతే యోగ్యతను పట్టిస్తాడు, అర్హత లేకపోతే అర్హతను పట్టిస్తాడు. నీ బుద్ధిని విశాలం చేస్తాడు, నీ హృదయాన్ని విశాలం చేస్తాడు. నీకు లేకపోతే లేదని చెప్పడు. ఆ పని ఆయన పూర్తి చేస్తే నీతో మాట్లాడుతూ వెళ్తే ఆరోగ్యం బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, పిల్లలు బాగున్నారా, మేకలు బాగున్నాయా అని అలాగే ఏదో అడుగుతూ ఉంటాడు. ఏదో అడిగితే నీకు తెలియకుండా ఆయన లేనం చేసేసుకుంటాడు వాడి గురువు. వాడి గురువు అయ్యాడు. అయితే ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ భగవాన్, అందరికీ రూపం ధరించక్కర్లేదు, అందరికీ రూపం ధరించక్కర్లేదు. కొంతమందికి జ్యోతిగా ప్రకాశిస్తాడు, కొంతమందికి రూపం ధరించకపోయినా ఆ లోపల నుంచే సరే రూపం ధరించడం. కొంతమంది బాగా మెచ్యూర్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్. కొంతమంది చాలా ముగ్గిపోయి ఉంటారు. ఆ ముగ్గిపోయినప్పుడు ఏదైనా పక్షి వాలిందనుకోండి, దాని మీద సడన్ గా రాలిపోతుంది. పక్షి వాలటం అనేది రాలదు, ముగ్గిపోయి ఉంది, పక్షి వాలపోయినది రాలిపోతుంది. ఈ పక్షి వాలటం వల్ల ఒక క్షణం ముందు రాలిపోయిందంటే అటువంటి ఎవాల్వ్ బాగా పరిణామంలో బాగా ముగ్గిపోయినటువంటి బాగా పక్కన వచ్చిన జీవులకి వాళ్ళకి శరీరం ధరించక్కర్లేకుండానే లోపల జ్యోతి రూపంలో వాళ్ళకి దర్శనించి లోపల నుంచే గైడెన్స్ ఇచ్చి వాళ్ళు లోపల గుంజేసుకుంటాడు. అలా కూడా కొంతమంది గురువు చేస్తూ ఉంటాడు. ఒకసారి శరీరం ధరించక్కర్లేకుండానే, రూపం ధరించక్కర్లేకుండానే సర్జరీ చేసేస్తాడు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు కొత్తగా సర్జరీస్ వస్తున్నాయి, కత్తి ముట్టుకోకుండా సర్జరీ చేసేస్తారు. వాడికి పైన సర్జరీ ఏం కుట్లు ఏం కుట్టక్కర్లేదు, సర్జరీ అయిపోతుంది. లేటెస్ట్ అదే మోడర్న్ మహర్షి, లేటెస్ట్ మహర్షి. అయితే మనకి ఈనాటి కాలం వాడు కాబట్టి, మొన్నటి వాడు కాబట్టి మనకు లోకుగా కనిపిస్తూ ఉంటాడు. పాశ్చింతక పచ్చడి ఎక్కువ రుచి అనుకుంటాం మనం. ఆ జ్యోతిగా ప్రకాశిస్తాడు, జ్యోతిగా ప్రకాశిస్తాడు. నీకు జ్ఞానంతో అలంకరిస్తాడు, నిన్ను లోపల నుంచే నిన్ను జ్ఞానంతో అలంకరిస్తాడు, శాంతితో అలంకరిస్తాడు. నీ ముఖం అటు ఇటు తిరగవలసిన పని లేదు, ఇంకా కాళ్ళు చేతులు కలపక్కర్లేదు, ముఖం అటు ఇటు తిరగక్కర్లేదు. ఆ లోపలే రూపంతో పని లేకుండా, నీకు రూపబుద్ధి లేనప్పుడు రూపంతో పని లేకుండా లోపల నుంచే సర్జరీ చేసి నీకు శాంతిని, కాంతిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అయ్యా ఇదంతా వితిన్ లోపల నుంచే చేసుకుపోతూ ఉంటాడు. గురువు ఎలా ఉంటాడు? మళ్ళీ వీడు ఏమంటున్నాడంటే గురువు ఎలా ఉంటాడు? వింటున్నాడు మళ్ళీ గురువు ఎలా ఉంటున్నాడు అంటాడు. డౌటింగ్ థామస్ వీడు. మళ్ళీ గురువు ఎలా ఉంటాడంటే గురువు ఓర్పుగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, గురువు క్షమతో ఉంటాడు. గురువు యొక్క క్షమకి, గురువు యొక్క ఓర్పుకి హద్దులేముండవు. సూదంటి రాయి నువ్వుని ఆకర్షించినట్టు తన మాటతో, తన చూపుతో భక్తుని ఆకర్షించుకోవడం కదా తన స్వరూపాన్ని ఇస్తాడు. వాడు గురువు యొక్క లక్షణం. గురువు యొక్క లక్షణం ఏమిటని అడుగుతున్నాడు. ఈ భక్తుడు అడుగుతున్నాడు. గురువు యొక్క లక్షణం ఏంటంటే గురువు ప్రశాంతిగాను, శాంతిగానే ఉంటాడు. అతని శాంతికి హద్దులు లేవు, అతని ఓర్పుకి హద్దులు లేవు, అతని సహనానికి హద్దులు లేవు, అతని క్షమకు హద్దులు లేవు. సూదంటిరా ఇనుముని ఆకర్షించినట్టు తన చూపుతో, తన మాటతో ఆకర్షించుకుంటాడు. గురువు ఎంతటి వాడో నీకు తెలియదు. నీ స్వరూపం నీకు తెలిసాక అప్పుడు తెలుస్తుంది గురువు ఎంతటి వాడు. అప్పుడు వరకు గురువు గురించి కూడా నీకు సరిగ్గా తెలియదు. నువ్వెవడో నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. నువ్వెవడో నీకు తెలిసే వరకు గురువు యొక్క గొప్పతనం కానీ, గురువు యొక్క ఔన్నత్యం కానీ నీకు తెలియదు. నువ్వెవడో నీకు తెలుసుకున్నాక అప్పుడు గురువు యొక్క విశిష్టత, గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క ఔన్నత్యం అప్పుడు నీకు తెలుసు. గురువు యొక్క వైభవం అప్పుడు నీ స్వరూపం నీకు తెలిసే వరకు ఒట్టి మాటల వల్ల గురువు యొక్క వైభవం తెలియదు. నీ స్వరూపం నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం, గురువు యొక్క వైభవం తెలుస్తుంది. అప్పటి వరకు కూడా గురువు గొప్పవాడు, గురువు ఎంతటివాడు, గురువు అంతటివాడు నీ నోటితోడు చెప్పినా, నువ్వు మనసుతోడు ఊహించిన గురువు యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించలేవు. గుర్తించడానికి నువ్వు సరిపోవు. నీ స్వరూపం నీకు తెలిసాక గురువు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. అంతవరకు తెలిసినట్టు అనిపించినా అంతవరకు నీకు తెలియదేవయ్యా. అన్ని జీవరాశుల్లోనే నీ గురువును చూడటం నేర్చుకునే పరిస్థితి నీకు తెలుస్తుంది. అంతే మొత్తం అంతా ఎటు చూసినా నీ గురువే కనిపిస్తూ ఉంటాడు. నిన్ను ఎలా మొగ్గ పెడతా ఉంటాడు. ఎటు చూసినా నీ గురువే కనిపిస్తూ ఉంటాడు. ఎటు చూసినా నీ గురువే కనిపించేటట్టు నిన్ను అనుగ్రహిస్తాడు. ఎటు చూసినా నీ గురువే నీకు కనిపించేటట్టు నిన్ను అనుగ్రహిస్తాడు. భయ్యా ఇక్కడ చెప్తున్నారు, నీకెక్కడైతే విశ్వాసం కుదురుతుందో, ఎవరిని చూస్తే నీకు భక్తి కలుగుతుందో, ఎవరిని చూస్తుంటే నీ లోపల ఆనందం నీకు ఎరుకులోకి వస్తుందో వాడిని గురువుగా తీసుకో. ఇక్కడ పాండిత్యం ధనమ కాదు, బాహ్య ప్రక్రియలు కాదు ఇక్కడ చెప్పేది. ఎవరిని చూస్తుంటే నీకు ఆ శాంతి తెలుస్తుందో, ఎవరిని చూస్తుంటే నీ లోపల సుఖం నీకు అందుతుందో. వేసవ కాలంలో చల్లటి గాలి వేస్తే ఎలా ఉంటుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీకు అలా ఉంటుంది. వాడిని గురువుగా తీసుకో. ఒక్కోసారి గురువు ఏం చేస్తాడంటే నీకోసం రూపం ధరించడు, లోపలనే ఉంటాడు. నీ జిజ్ఞాస నిజమైతే, నీ ముముక్షత్వం నిజమైతే, నీకు అర్హత తగినటువంటి మెచ్యూరిటీ నీకు వస్తే నీ లోపల ఉంటాడు. బయట నుంచి నెట్టక్కర్లేకుండా లోపల ఆల్రెడీ ప్రజెంట్ కాబట్టి లోపల గుంజేసుకుంటాడు. నీ జీవలక్షణాలు పోతాడు, నీ జీవలక్షణాలు పోగొడతాడు. ఆయన స్వరూపు నీకు ఇచ్చేస్తాడు. ఇదంతా నీ ఎరుకు లేకుండా, నీ తెలివితోడు సంబంధం లేకుండా చేసేస్తాడు వాడు గురువు. ఒకసారి గురువు రూపం అక్కర్లేదు.
గురువుకి రూపం అక్కర్లేదు. నీ జిజ్ఞాస నిజమైతే లోపల నుంచి అయినా ఆ గైడెన్స్ ఇచ్చి నిన్ను ఆయనలోకి లాక్కుంటాడు. ఆయనలోకి లాక్కోవటం అంటే చైతన్యంలోకి లాక్కుంటాడు. ఆ చైతన్య స్రవంతిలో నిన్ను కలిపేస్తాడు అయ్యా. నీ నామ బుద్ధిలోంచి, నీ రూప బుద్ధిలోంచి నిన్ను విడుదల చేసే శక్తిని నీకు ప్రసాదించి, ఆ శక్తిని నిన్ను అనుగ్రహించి, నీ రూప బుద్ధిలోంచి, నీ నామ బుద్ధిలోంచి నిన్ను విడుదల చేసి చైతన్య స్రవంతిలో నిన్ను ఈదిలాడేలాగా, చైతన్య స్రవంతిలో నువ్వు ప్రవహించేలాగా, ఈయన ఆ మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయ్యేలాగా ఆయన లోపలికి లాగుతాడు, లోపల గుంజుకుంటాడు, లోపల చైతన్య స్రవంతిలో నిన్ను కలుపుతాడు. వాడే గురువు. గురువు యొక్క అనుగ్రహం లోపల నుంచి పని చేస్తుంటుంది. కళ్ళున్న వాళ్ళు చూడండి, చెవులు ఉన్న వాళ్ళు వినండి, గ్రహించే శక్తి ఉన్నవాళ్ళు గ్రహించండి. భగవాన్ చెప్తున్నారు, ఒకవేళ గురువు ఎదురుగుండా ఉన్నప్పటికీ కళ్ళు ఉన్నా కొంతమంది చూడలేరు, చెవులున్నా కొంతమంది వినలేరు, అర్థం చేసుకునే శక్తి లేని వాడు అర్థం చేసుకునే మనిషి ఎదురుగుండా ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మ ఈ రోజున వచ్చి మన పక్క కృష్ణ పరమాత్మను కౌరవులేమి గుర్తించలేదు. గురువుని గ్రహించడానికి, గురువుని గుర్తించడానికి, గురువు అంటే ఆత్మ, గురువు అంటే శాంతి, గురువు అంటే ఆనందం, గురువు అంటే దైవం, చావులేని సత్పదార్థం గురువు అంటే అది గుర్తించడానికి నీకు కూడా యోగ్యత ఉండవలయ్యా. కొంతమంది ఆ గురువు యొక్క వైభవం చెబుతున్నప్పటికీ లోపల యోగ్యత కనుక లేకపోతే, లోపల ఎంతో కొంత మెచ్యూరిటీ లేకపోతే చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు, లోపల ఏదన్నా వింటున్నట్టుగా వాడికి బుద్ధిలో కనుక పరిపక్వత అయితే వాడు గ్రహించలేడు. ఇట్ ఈజ్ బియాండ్ హిజ్ అండర్స్టాండింగ్. నీ అండర్స్టాండింగ్, నీ గురువు యొక్క వైభవం నీ అండర్స్టాండింగ్ అతీతంగా ఉన్నప్పుడు నీకు అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం లేదు. నువ్వు ఒకవేళ తపన, అయ్యో గురువు యొక్క వైభవాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, దైవం యొక్క శక్తిని గుర్తించలేకపోతున్నాం, భక్తి లేకుండా శక్తి రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు, ఈశ్వరుడి పట్ల మనకు భక్తి లేదని తప్పిస్తుంటే ఆ భక్తి కలిగేట్టు అనుగ్రహిస్తాడు వాడి గురువు, వాడి ఈశ్వరుడు, వాడి దేవుడు. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడ భగవంతుడు ఎవరు అడ్డొచ్చారు, మళ్ళీ మధ్య ఇక్కడ ఏదో పానకొన పుడకలేక ఎవరు అడ్డొచ్చారు. ఎవరు అడ్డొచ్చామన్నారంటే, జిడ్డు కృష్ణమూర్తి గారు గురువు అక్కర్ లేకుండా జ్ఞానాన్ని పొందొచ్చు అని మెడ్రాసులో చెప్పారు. మీరు గురువు యొక్క ఔన్నత్యం గురించి చెప్తున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు, జేకే గారు గురువు యొక్క దయ లేకుండా కూడా జ్ఞానాన్ని, గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు లేకుండా జ్ఞానాన్ని పొందవచ్చునే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారని భగవంతుడు ఈ సందర్భంలో చెప్తే, భగవాన్ ఏమంటున్నారంటే, వారికి గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందొచ్చు, ఇతరులు ఎవరు కూడా గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానం పొందగలరని వారికి ఎలా తెలుసు? ఒకవేళ వారికి గురువు సహాయం లేకుండా జ్ఞానం వస్తే రావచ్చు, అది వారి వ్యక్తిగత విషయం, వారికి సంబంధించింది. వారికి గురువు లేకుండా జ్ఞానం వచ్చిందని, ఇతరులకి ఎవరికీ కూడా గురువు అక్కర్ లేకుండా జ్ఞానం వస్తుందని చెప్పడానికి వారెవరు? అంటే గురువు ఒక్కడేను అయ్యా, గురువు ఒక్కడే. నీ బలహీనతలు, నీరు బలహీనతలు ఉన్నంతకాలం గురువు యొక్క సహాయం నీకు అవసరమా? అంటే గురువు సహాయం లేకుండా గురువు బలహీనతల నుంచి విడుదల పొందలేవు. అయితే నా హృదయంలో ఏదో సత్యం ఉంది, అడుగుతున్నాడు, నా హృదయంలో ఏదో సత్యం ఉంది, అది నాకు తెలియటం లేదు. శాస్త్రం ఉందని చెబుతున్నారు, నా హృదయంలో ఏదో సత్యం ఉందని చెబుతాను శాస్త్రం, కానీ ఉంటే ఉండొచ్చు, కానీ అది నాకు తెలియటం లేదు. అది తెలుసుకోవడానికి మీరు ఏమైనా అనుగ్రహిస్తారా అని అడిగితే భగవాన్ ఏమంటున్నారంటే, అనుగ్రహించమని, సహాయం చేయమని గురువుని అడగవలసిన పని లేదు, వాడి గురువు. ఏమంటే మీరు మమ్మల్ని ప్రేమించమని అడిగి ఎంతకాలం ప్రేమించుకుంటాం? మీరు మా పట్ల ప్రేమగా ఉండాలని అడిగితే మీరు ప్రేమిస్తారా మమ్మల్ని? జిన్నూరులో పూర్వం 50 సంవత్సరాల పూర్వం ఒక ముసలమ్మ గారు చచ్చిపోయారు. ముసలాయన చనిపోయాడు జిన్నూరులో 50 సంవత్సరాల పూర్వం. ఆ చచ్చిపోయిన ముసలాయన ఏం చేశాడంటే, ఆ ముసలిది బతుకుంది, అంటే ఆయన భార్య బతుకుంది, ఏం పొలం రాయకుండా చచ్చిపోయాడు ఆయన. ఆ ముసలావిడి పేరు మీదేమో బ్యాంకులో డబ్బు లేదు, ఏదో 4 ఎకరాల పొలం రాస్తే కొంచెం కాలక్షేపం, 4 ఎకరాలు ఆయనకి పొలం ఉంది, 4 ఎకరాల పొలం రాలేదు, బ్యాంకులో డబ్బు వేయకుండా ఆయన చనిపోయాడు, ముసలాయన చనిపోయాడు.
ఆయనకు ఒక్కడే కొడుకు. ఆయన ఏమని అడిగాడంటే, మరి మీరు చనిపోతున్నారు, రాతలు లేవు, కోతలు లేవు, మరి అమ్మ మాట ఏంటి, అమ్మను చూడాలి కదా, అమ్మ మాట ఏంటి అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, నా చేత మీ అమ్మని బాగా చూడని నా చేత చెప్పించుకు నువ్వేం చూస్తావురా అన్నాడు. ఒకవేళ నీకు చూడాలనే బుద్ధి లేనప్పుడు నేను చెప్తే మటుకు నువ్వు చూస్తావా? పొలం రాస్తే మటుకు చూస్తావా? మళ్ళీ ఆ పొలం ఆవిడ చేత రాయించుకోవడానికి చూస్తావు? ఒకవేళ నీకు చూడాలని బుద్ధి లేదనుకో నేను చెప్తే మటుకు చూస్తావా? నా చేత మీ అమ్మను బాగా చూడని చెప్పించుకుని నా చేత చెప్పించుకుని నువ్వేం చూస్తావురా? అయ్యేం మాట, అర్థం లేని మాట. అదే భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. మా సహాయం మీరు అడగక్కర్లేదు. అడిగకిచ్చడి నీది అకళంక మగ కీర్తి ఆనిసేయక బ్రోహం అరుణాచల. అరుణాచలేశ్వరుడికి గుణం ఉందటండి, అడగకుండా ఇచ్చే అలవాటు ఉందటండి. ఆయనకు గుణం ఉందటండి, అడగకుండానే ఇస్తాడటండి. ఏది ఇచ్చినా అడగ, దయ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా, కటాక్షం ఇచ్చినా ఆయన అడగవలసిన పని లేదటండి. అడగకుండా ఇచ్చే అలవాటు ఉందటండి అరుణాచలేశ్వరుడికి. ఇప్పుడు నా విషయం దగ్గరికి వస్తే, నా విషయం దగ్గరికి నువ్వు వచ్చేటప్పటికి నా చేత అడిగించుకుని కానీ నువ్వు ఇవ్వనుకో, నీ కీర్తికి భంగం, నాకేం భంగం అన్నాడు. ఇప్పుడు గాజులున్న చెయ్యి, గాజు లేని చెయ్యి దెబ్బలాడుకుంటే గాజులున్న చెయ్యికి నష్టం. గాజులున్న చెయ్యి, గాజు లేని చేతులు దెబ్బలాడుకుంటాయనుకోండి, గాజులు లేని చేతికి నష్టం లేదు, గాజులున్న చెయ్యికి నష్టం. నువ్వేదో అరుణాచలేశ్వరుడు గొప్పవాడు, చాలా కీర్తివంతుడని చెప్పుకుంటున్నారు. నాకే నేను ఎలాగైనా ఓడగొట్టిన మంచం కూడా నేను నాకేంటి, నాకు పోయేదేం లేదు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు చాలా దేవుడు, గొప్పవాడు చెప్పుకుంటున్నారు అందరూ, లోకం అందరూ. వాడు శివుడు, దేవుడు, గొప్పవాడు అని చెప్పుకుంటున్నారు. పైగా ఇంకోటి చెప్పుకుంటున్నారు నీ గురించి. ఏమని చెప్పుకుంటున్నారు? అరుణాచలేశ్వరుడిని ఏం అడగక్కర్లేదు, అడగకుండా ఇచ్చే అలవాటు ఉందని ఇంకోటి చెప్పుకుంటున్నారు నీ గురించి. నిన్ను అలా స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు నీకు కీర్తి ఉంది, అడగకుండా ఇచ్చే స్వభావం గల అరుణాచలేశ్వరుడు, నాకు గౌరవం నీకు ఉంది. ఇప్పుడు నా చేత నువ్వు అడిగించుకుని కానీ ఇవ్వనుకో, నాకు నష్టం ఏంటంటే నీ గౌరవానికి భంగం అని చెప్తున్నాడు. అది రమణ అక్షరం. అడుగకిచ్చడు నీదు అకళంకముకి గుర్తి, నీకే హాని, నాకేం ఆనలేదు, నీ పేరే పోతుంది, నాకేం పేరు ఉంటే కదా అసలు పోవటానికి అంటున్నాడు. అసలు నా చేతిన గాజులు ఉంటే కదా పోవటానికి, ఆ చేతిలో గాజులు ఉన్నాయండి పోవటానికి. నీకే గాజులు ఉన్నాయి, నీకే నష్టం, నాతో దెబ్బలాడి పెట్టుకుంటాడు. ఇది నువ్వు గౌరవంగా బతుకుతున్నావు. ఇప్పుడు నాకు ఇవ్వనుకోది, నీ గౌరవం పోతుంది. గాజులు లేని చేతికి ఇంక పోవటం ఏమవుతుంది? నీకే నష్టం. నా చేత అడిగించుకుని కానీ ఇవ్వనుకో, నీ గౌరవానికి భంగం, నాకేం నష్టం లేదు. ఒకవేళ నీ ఇవ్వకపోతే నీకే నష్టం, నీ హానికి నష్టం, నీ గౌరవానికి నష్టం, నీ స్టేటస్కి, నీ స్పిరిచువల్ స్టేటస్కి నష్టం, నాకేం నష్టం లేదు. అడిగకిచ్చడు నీదు అకళంక మగ్గు కీర్తి ఆనిసేయక బ్రోము అరుణాచల. ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆ ట్రూత్ సేకర్స్. కొంతమంది భక్తుల్లో కూడా ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదో భక్తిగా మనకేదో కోరికలు నెరవేరటం కోసం మనం ప్రయత్నం చేసిన అది కూడా భక్తే. ఆర్తుడు, అర్ధార్థి అని చెప్పాడు, వాళ్ళు భక్తులే. కానీ ఇక్కడ భగవాన్ ఒక మాట చెప్తున్నారు, నువ్వు దైవ సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం పొందాలని అనుకున్నంత కాలం నీ గురువు యొక్క అవసరం ఉంది. నీకు సత్య సాక్షాత్కారం పొందాలనుకున్నంత కాలం నువ్వు ట్రూత్ సేకరగా కనుకుంటే, గురువు అంటే సత్యమే అంటే నువ్వు ట్రూత్ సేకరగా, నువ్వు సత్యానుభవం పొందాలి, సత్య సాక్షాత్కారం పొందాలి అనుకున్నంత కాలం గురువు యొక్క అనుగ్రహం, గురువు అవసరమే. గురువే నీ నిజమైన అసలాత్మగా ఉన్నాడు. నీలో సత్యముగా ఉన్నవాడు గురువే. నీలో శాంతిగా ఉన్నవాడు గురువే. నీలో చావులేని సత్పదార్థంగా ఉన్నవాడు కూడా గురువే. అంటే ద్వయీభావం పోయే వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, భేద బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. 6, 4, 10 అంత కరెక్ట్, ఇది మ్యాథమెటికల్ యాక్యురస్. భేద బుద్ధి ఉన్నంతకాలం, ద్వయీభావం ఉన్నంతకాలం, ద్వైత బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. భేద బుద్ధి ఉన్నవాడికి పునర్జన్మ వస్తుంది, అభేద బుద్ధి ఉన్నవాడికి పునర్జన్మ నశిస్తుంది. అంటే నీకు భేద బుద్ధి, గురువు వేరు నేను వేరు నువ్వు అనుకోవచ్చు. బిగినింగ్ స్టేజ్లో గురువు వేరు నేను వేరని అనుకోవచ్చు. గురువు కూడా నువ్వు ఎలా అనుకుంటున్నావు గురువు చూస్తూ ఉంటాడు.
ఆ భేద బుద్ధిలోంచి నేను అది అతిక్రమింపజేసి అభేద బుద్ధి కలగజేసి అభయ స్థితికి చేర్చి నేను అనుగ్రహించి నీకు మోక్షాన్ని ఇస్తాడు వాడు గురువు. ఆ భేద బుద్ధిని అణుస్తాడు. ఆ భేద బుద్ధి పోగొట్టడానికి నీతోడు మాట్లాడుతూ ఉంటాడు, నీతోడు తిరుగుతూ ఉంటాడు, నీతోడు అన్నం తింటూ ఉంటాడు, నీతోడు మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, నీతోడు ట్రావెలింగ్ లో ఉంటాడు. ఆ భేద బుద్ధి చూస్తూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి నేను విడుదల చేసి అభేద బుద్ధి నేను అనుగ్రహిస్తేనే కానీ పునర్జన్మలోంచి విడుదల పొందలేవు. ఇంకోటి భేద బుద్ధి ఉన్నవాడిని మరణం మృత్యు వెంటాడుతూ ఉంటుంది. ఏ జన్మకు ఆ జన్మ భేద బుద్ధి ఉన్నవాడిని మృత్యు వెంటాడుతూ ఉంటుంది. అది గురువుకి తెలుసు. ఆ భేద బుద్ధి నుంచి నువ్వు విడుదల చేయటానికి నీతోటి నడుస్తూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి మంచినీళ్ళు తాగుతాడు, నీతోటి అన్నం తింటాడు. ఎలా ఉన్నావంటాడు, బాగున్నావు అంటాడు. ఈ మాటలు ఈ రాతలు ఈ ప్రసంగాలు ఈ రచనలు ఈ ప్రవచనాలు అన్నీ కూడా ఉరికేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి విడుదల చేసి నీకు అభేద బుద్ధి అనుగ్రహించే వరకు గురువు విడిచిపెట్టాడు. వాడు గురువు. ఆత్మ సాక్షాత్కారాన్ని ఆ ట్రూత్ సేకర్స్. కొంతమంది భక్తుల్లో కూడా ట్రూత్ సేకర్స్ సత్యాన్వేషకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదో భక్తిగా మనకేదో కోరికలు నెరవేరటం కోసం మనం ప్రయత్నం చేసిన అది కూడా భక్తే. ఆర్తుడు అర్ధార్థి అని చెప్పాడు, వాళ్ళు భక్తులే. కానీ ఇక్కడ భగవాన్ ఒక మాట చెప్తున్నారు, నువ్వు దైవ సాక్షాత్కారం సత్య సాక్షాత్కారం పొందాలని అనుకున్నంత కాలం నీ గురువు యొక్క అవసరం ఉంది. నీకు సత్య సాక్షాత్కారం పొందాలనుకున్నంత కాలం నువ్వు ట్రూత్ సేకరగా కనుకుంటే, గురువు అంటే సత్యమే అంటే నువ్వు ట్రూత్ సేకరగా నువ్వు సత్యానుభవం పొందాలి, సత్య సాక్షాత్కారం పొందాలి అనుకున్నంత కాలం గురువు యొక్క అనుగ్రహం గురువు అవసరమే. గురువే నీ నిజమైన అసలాత్మగా ఉన్నాడు. నీలో సత్యముగా ఉన్నవాడు గురువే. నీలో శాంతిగా ఉన్నవాడు గురువే. నీలో చావులేని సత్పదార్థంగా ఉన్నవాడు కూడా గురువే. అంటే ద్వయీభావం పోయే వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, భేద బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. 6, 4, 10 అంత కరెక్ట్. ఇది మ్యాథమెటికల్ యాక్యురస్. భేద బుద్ధి ఉన్నంతకాలం, ద్వయీభావం ఉన్నంతకాలం, ద్వైత బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వస్తుంది. భేద బుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ వస్తుంది, అభేద బుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ నశిస్తుంది. అంటే నీకు భేద బుద్ధి గురువు వేరు నేను వేరు నువ్వు అనుకోవచ్చు. బిగినింగ్ స్టేజ్లో గురువు వేరు నేను వేరని అనుకోవచ్చు. గురువు కూడా నువ్వు ఎలా అనుకుంటున్నావు గురువు చూస్తూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి నేను అది అతిక్రమింపజేసి అభేద బుద్ధి కలగజేసి అభయ స్థితికి చేర్చి నేను అనుగ్రహించి నీకు మోక్షాన్ని ఇస్తాడు వాడు గురువు. ఆ భేద బుద్ధిని అణుస్తాడు. ఆ భేద బుద్ధి పోగొట్టడానికి నీతోడు మాట్లాడుతూ ఉంటాడు, నీతోడు తిరుగుతూ ఉంటాడు, నీతోడు అన్నం తింటూ ఉంటాడు, నీతోడు మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, నీతోడు ట్రావెలింగ్ లో ఉంటాడు. ఆ భేద బుద్ధి చూస్తూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి నేను విడుదల చేసి అభేద బుద్ధి నేను అనుగ్రహిస్తేనే కానీ పునర్జన్మలోంచి విడుదల పొందలేవు. ఇంకోటి భేద బుద్ధి ఉన్నవాడిని మరణం మృత్యు వెంటాడుతూ ఉంటుంది. ఏ జన్మకు ఆ జన్మ భేద బుద్ధి ఉన్నవాడిని మృత్యు వెంటాడుతూ ఉంటుంది. అది గురువుకి తెలుసు. ఆ భేద బుద్ధి నుంచి నువ్వు విడుదల చేయటానికి నీతోటి నడుస్తూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి మంచినీళ్ళు తాగుతాడు, నీతోటి అన్నం తింటాడు. ఎలా ఉన్నావంటాడు, బాగున్నావు అంటాడు. ఈ మాటలు ఈ రాతలు ఈ ప్రసంగాలు ఈ రచనలు ఈ ప్రవచనాలు అన్నీ కూడా ఉరికేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ భేద బుద్ధిలోంచి విడుదల చేసి నీకు అభేద బుద్ధి అనుగ్రహించే వరకు గురువు విడిచిపెట్టాడు వాడు గురువు. ఇవన్నీ వింటివంటే ఏమంటున్నాడంటే, మీ కృప నా మీద ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నాడు చేదస్తంగో కాలం ఉండదని వీడికి ఏదో అనుమానం. డౌటింగ్ థామస్ లా ఉన్నాడు వీడు. వీడేమంటున్నాడంటే మీ దయ నా మీద ఉంటుందా అంటున్నాడు. భగవాన్ ఏమంటున్నారు, దానికి ఎంత వండర్ఫుల్ రిప్లై చెప్తున్నారు. దయ ఉంటుందని చెప్పలేదు. దయ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దయ ఎప్పుడు దయ నువ్వు అడిగినా ఉంటుంది, అడగకపోయినా ఉంటుంది. నీకు అర్హత వస్తుంటే ఆ దయ యొక్క స్వరూపం నీకు తెలుస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి.
మీ దయ నా మీద ఉంటుందంటే భగవాన్ ఏమంటున్నారు, దయ ఉంటుందని చెప్పడం. దయ ఎప్పుడూనే ఉంటూనే ఉంటుంది. దయ లేకుండా ఎప్పుడు ఉండదు. అది గురువు దయ లేకుండా ఉండడు. అగ్ని వేడి లేకుండా ఉండదు. అగ్ని వేడి లేకుండా ఉండదు. అలాగే గురువు దయ లేకుండా ఉండడు. ఆ గురువు దయ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అయ్యా. గురువు దయ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ నీకు అది గ్రహించే బుద్ధి కావాలి. అది నీకు అది ఆ గురువు యొక్క దయ నీకు గ్రహించే బుద్ధి కలగాలి. నీకు గ్రహించే బుద్ధి ఉందా లేదో నువ్వు చూసుకో. గురువు దయ ఉందా లేదని కాదు, ఆ దయని గ్రహించే బుద్ధి నీకు ఉందా లేదో, దానికి తగిన యోగ్యత ఉందో లేదో నువ్వు చూసుకోవయ్యా. మరి అదే అలా తెలుస్తుంది. ఏమంటాడు, ఆ గురువు యొక్క దయ నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు భగవాన్ రిప్లై అలా ఏం చెప్పు, గురువు మీద భక్తి వల్ల తెలుస్తుంది. వండర్ఫుల్. బాగా ఫాలో అవ్వండి ఇక్కడ సబ్జెక్ట్. గురువు యొక్క దయ అంటే మీ దయ నాకు కావాలన్నాడు. అంటే దయ ఎప్పుడు ఉండనే ఉంది అన్నాడు. ఆ దయ ఎప్పుడు ఉండనే ఉందన్న సంగతి నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియాలి కదా, ఉంటే సరిపోదు కదా. నీకు తెలుస్తుంది. గురువు మీద భక్తి వల్ల నీకు అది తెలుస్తుంది. గురువు మీద విశ్వాసం వల్ల తెలుస్తుంది. నువ్వు విశ్వాసహీనుడు అవ్వద్దు. విశ్వాసం వల్ల తెలుస్తుంది. ప్రపత్తిలో గురువు పట్ల ప్రపత్తిలో గురువుకి శరణాగతి చరిత్రలో అది నీకు తెలియబడుతుంది. అది నీకు తెలియబడుతుంది. ఉంటే సరిపోతుందా? వీడెవడో గట్టికారు, వీడు గట్టిగా పట్టుకున్నాడు. ఈ భక్తుడు ఎవడో గట్టికారు, ఎవడో గట్టిగా పట్టుకున్నాడు. భగవాన్ ఏమన్నారంటే అనుగ్రహం ఎప్పుడు ఉండనే ఉందని, ఉంటే సరిపోతుందా నాకు తెలియాలి కదా అంటున్నాడు. ఎవడో గట్టికారు వీడు. నీకు తెలుస్తుంది. అయితే గురువు అనుగ్రహం ఎప్పుడు నువ్వు ఉండనే ఉంది. గురువు అనుగ్రహం లేదనుకున్నప్పుడు ఉంది, ఉందనుకున్నప్పుడు ఉంది. భగవాన్ చెప్పడంలో సందేహరహితంగా చెప్తాడు ఆయన సబ్జెక్ట్. అనుకోటాలో బాగున్నారా లేదా అనుకోండి, ఇటువంటి అనుకోటాలు అక్కడ కుదరవని. ఏది చెప్పినా నిశ్చయంగా చెప్తా. అనుకోటాలు కుదరవు. మీ ఆరోగ్యము బాగున్నదని, ఈ బాగోటాలు కుదరవు అక్కడ. మీ ఆరోగ్యం బాగున్నదని తలుస్తున్నాను అంటే ఆరోగ్యం బాగుండొచ్చు, బాగోపోవచ్చు, తలుస్తున్నాను. అనుకోటాలు కుదరవు అక్కడ. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే అనుగ్రహం ఎప్పుడూ ఉంది. అనుగ్రహం ఎప్పుడూ ఉంది. నీ తలంపు నీకు నీ ఆలోచన దాన్ని పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. అంటే ఆ అనుగ్రహాన్ని గుర్తించడానికి కూడా నీకు శక్తి ఉండొచ్చు. శక్తి ఉంటే తెలుస్తుంది, శక్తి లేకపోతే తెలియదు. నీకు తెలిసినా అనుగ్రహం ఉంది, నీకు తెలియపోయినా అనుగ్రహం ఉంది. నీకు తెలియనంత మాత్రం అనుగ్రహం లేదని అనుకోదు. అనుగ్రహం ఎప్పుడూ ఉంది. నీకు తెలిసినా ఉంది, నీకు తెలియపోయినా ఉంది. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియటం లేదనుకో, కానీ అనుగ్రహం లేదని మటుకి అనుకోవద్దు. ఒకసారి గురువు కూడా ఏం చేస్తాడంటే మనం అనుకుంటా ఉంటాం మనం మర్చిపోయాడేమో గురువు అని. ఒకసారి ఏం చేస్తాడంటే జిమ్ముక్కులు చేస్తూ ఉంటాడు ఆయన. ఒకసారి ఆ జిమ్ముక్కులు అంటే గురువు ఏం చేస్తాడంటే ఒకసారి మనం అనుకుంటాడు నా చెయ్యి వదిలేశాడండి. ఈ మధ్య మా గురువు జ్ఞాపకం రావటం, మా గురువు ఎక్కడికి పోయాడంటే తెలియటాడు, మా గురువు మాకు జ్ఞాపకం రావట్లేదని అలా అనుకుంటాం. అలా అనుకుంటాం మనం కూడా. పైకి అనపోయినా లోపలండి మన గురువు మనం వదిలేశాడు. ఏంటంటే ఈ మధ్యన మనకి శాంతి లేదంతా ఆందోళనగా ఉంది, గురువు మనం వదిలేశాడు అలా అనిపిస్తుంది. అలా అనిపింపజేస్తాడు మన చేత. అనుగ్రహం అలా అనిపింపజేయించేత మనం కౌగిలించుకోవటం. జిమ్ముక్కులు ఒకసారి మనం వదిలేసాడు, ఎక్కడికి పోయాడు, గురువు మధ్యన కనపట్టాలి, ఎక్కడికి పోయాడు అనిపిస్తుంది. ఇటువంటి తలంపులు మీరు పైకి చెప్పరు, మీ గౌరవానికి భంగమేమో. ఎక్కడికి పోయాడు మనం గురువు మధ్యన చూసిన అశాంతిగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఈ గురువు దయ ఎక్కడ లేదు మనకి అని అనిపింపజేస్తాడు, తోపింపజేస్తాడు. గురువు దయ ఎక్కడ ఉంది కానీ ఇవన్నీ ఎందుకు తోపించేస్తాడంటే మళ్ళీ గాఢంగా గూఢంగా ఆయన హృదయంలోకి మనం తీసుకోవడానికి ఈ జిమ్ముక్కులు చేస్తూ ఉంటాడు. తెలిసినవాడు ధన్యుడు, అది తెలిసినవాడు ధన్యుడు, అది తెలిసినవాడు ధన్యుడు. అంచేత అనుగ్రహం ఎప్పుడు మొండనే ఉంది. నీ బుద్ధిలో దోషం ఉంటే అనుగ్రహం నువ్వు పట్టుకోలేకపోవచ్చు. నీ బుద్ధిలో దోషం ఉంటే అనుగ్రహం అక్కడ ఉందో, కానీ నీ బుద్ధిలో ఏదైనా దోషం ఉంటే, నీ బుద్ధిలో వాండరింగ్ ఉంటే అనుగ్రహాన్ని గుర్తించలేకపోవచ్చు. నువ్వు గుర్తించనంత మాత్రం చేత అనుగ్రహం లేదని మటుకు నువ్వు అనుకోవద్దు. అంటే ఉన్న సత్యం అది నీకు ఎరుకపరుస్తాడు. అది తప్పించి ఏదీ లేదని అనుభవంలో కూడా నీకు తీసుకొస్తాడు.
ఉన్నది ఒకటే బ్రహ్మ. ఆ బ్రహ్మము తప్పించి ఏదీ లేదు. అది భగవాన్ చెప్తారు కదా, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అది తప్పించి, ఆ బ్రహ్మము తప్పించి ఇంకేమీ లేదని నీకు తెలియవచ్చే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఆ గురువు ఎక్కడో ఉన్నాడని అనుకుంటా ఉంటావు. నీ లోపల నా బ్రహ్మము నీకు ఎరుకులోకి వచ్చాక ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను. ఎక్కడే ఉన్నాడు అని మణికి అనుభవంలోకి వస్తుంది. ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు, ఎక్కడో ఉన్నాడు అని నీకు అనుభవంలోకి వస్తుంది. ఎక్కడో ఉన్నాడని ఎంతకాలం అనుకుంటూ వచ్చాను, ఇన్ని జన్మల నుంచి అనుకుంటూ వచ్చాను. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడని సంగతి ఆ బ్రహ్మము నీకు అనుభవంలోకి వచ్చాక నీకు తెలుస్తుంది. అయ్యా ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు నీకు అనిపిస్తుంది. ఇక్కడ తెలిసాక తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అక్కడ వైకుంఠంలో ఉన్నది, కైలాసంలో ఉన్నది, ఇక్కడే ఉన్నది అని నీకు తెలుస్తుంది. ఆ బ్రహ్మము తప్పించి ఉన్నదేదో ఉంది, అది తప్పించి ఇంకేమీ లేదన్న సంగతం, ఆ నగ్న సత్యం నీకు అనుభవంలోకి తీసుకొస్తాడు. అది గురువు. నీ లోపల నా వస్తువు తెలిసాక, నీ లోపల నా బ్రహ్మం తెలిసాక ఎక్కడో గురువు ఉన్నాడనుకునే బుద్ధి పోతుంది నాకు. ఎక్కడో ఉన్నవాడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉన్నదనుకున్నది ఇక్కడే ఉన్నదన్న సంగతి నీకు అనుభవైక వేద్యం అవుతుంది. ఇదంతా గురువు దైవలే జరిగిపోతూ ఉంటుంది. అంటే గురువు నీకు వేరుగా బయటికి వెళ్ళి ఆయన వేరు నేను వేరు నువ్వు అనుకుని గురువుతో నువ్వు గురువుని జపిస్తూ ఉండొచ్చు. ఆయన వేరు ద్వయీభావం, గురువుతోటి ఆయన వేరు నేను వేరనే నువ్వు పూజ ప్రారంభిస్తావు, జపం ప్రారంభిస్తావు. కానీ నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ఆయన నీకు బోధిస్తాడు. నీ హృదయంలో ఉన్న సత్యం గురించి నిన్ను స్మరింపజేస్తాడు. దానికోసం నిన్ను తప్పింపజేసి స్మరింపజేసి విడిచిపెట్టడు. అది పొందే వరకు ఆయన నిన్ను వెంటాడుతూ ఉంటుంది. వాడు గురువుని పట్టుకో, విడవకుండా పట్టుకో. గురువుని పట్టుకో, విడవకుండా పట్టుకో. గురువుని ఆశ్రయించు. వారు చెప్పేది శ్రవణం చెయ్యి. వారి గురువుని ఆశ్రయించు. వారు చెప్పేది శ్రవణం చెయ్యి. వారికి సేవ చెయ్యి. గురువుకి సేవ చెయ్యి. ఆయనకి నువ్వు సేవ చేసుకోగలిగి, ఆయన మాటలు వినేయగలిగి నీకేం తెలుస్తుందంటే, ఆయనకి సేవ, గురువుకి, మహాత్ములకి సేవ చేయటం వల్ల, మహర్షులకి సేవ చేయటం వల్ల నీకేం తెలుస్తుందంటే, ఈ జన్మకి ఏ కారణం వల్ల ఈ జన్మకు వచ్చాం, ఏ కారణం వల్ల ఈ దుఃఖం మనకు కలుగుతుంది, ఆ కారణాలు తెలుస్తాయి. ఆ కారణం నీకు తెలిసాక కారణాన్ని గురువు నీకు తొలగిస్తాడు. వాడు గురువుకి సేవ చేస్తాంటే మీకు ఏం తెలుస్తుందంటే, ఏ కారణం వల్ల ఈ జన్మకు వచ్చాం, ఏ కారణం వల్ల మనకి ఈ దుఃఖం వస్తుంది అని నీకు ఆలోచన ప్రారంభమవుతుంది. గురువుకి సేవ చేయటం వల్ల ఆ కారణం నీకు తెలియజేస్తాడు. ఆ కారణాన్ని తెలియజేసి ఆ కారణాన్ని నీకు తెలియకుండానే కత్తిరిస్తాడు. కత్తిరిస్తే దుఃఖంతో, జన్మతోటి సంబంధం నీకు ఊడిపోతుంది. అలా ఊడిపోయేలాగానే గ్రహించేవాడే గురువు. భగవాన్ మాట చెప్తున్నారు, ఈయన తప్పుకుంటున్నాడు, ఈయన పక్క తప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇంకేది ఇక్కడ పక్క తప్పుకుంటున్నాడు. మరి ఆయన మధ్యలోకి రాకూడదు అనుకుంటున్నాడు ఏంటి? ఇక్కడికి పక్క వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మధ్యలో మనం ఎందుకు అనుకుంటున్నాడు ఏంటో మరి. ఇక్కడ ఇంకేది ఇప్పుడు వరకు ఇక్కడ చెప్పి ఇక్కడ పక్క తప్పుకుంటున్నాడు. ఎలా తప్పుకుంటున్నాడు చూడండి. ఇక్కడ భగవంతుని పట్ల అపచారం చేస్తే, నువ్వు భగవంతుని పట్ల ఎప్పుడైనా పొరపాటు చేస్తే గురువు నిన్ను సరిదిద్దుతాడు. భగవంతుని పట్ల నువ్వు ఏదైనా అపచారం చేస్తే, ఉపచారం చేయకుండా భగవంతుడికి నువ్వు అపచారం చేస్తే, అపచారం యొక్క ప్రభావం నీ శిరస్సు మీద పడకుండా గురువు నిన్ను సరిదిద్దగలుగుతాడు. నువ్వేదైనా సంవత్సరాల తరబడి అనుభవించవలసింది కొన్ని క్షణాల్లో నేను అనుభవింపజేసి నిన్ను విడుదల చేస్తాడు అపచారంలోంచి. వాడు గురువు. ఒకవేళ భగవంతుని మీకు 10 సంవత్సరాలు శిక్ష చేశాడు అనుకోండి, ఏదో 10 రోజులు మిమ్మల్ని అనుభవింపజేసి విడుదల చేస్తాడు. వాడు గురువు. అంటే భగవంతుడి కాలం మిమ్మల్ని శపిస్తే ఆ శాపం యొక్క ఫలితం కొన్ని గంటలు మీకు అనుభవింపజేసి బయటకు తీసుకొస్తాడు. వాడు గురువు. అపచారం చేస్తే గురువు సరిదిద్దగలడు. గురువు సరిదిద్దే అపచారం చేస్తే, ఒకవేళ గురువు పట్ల మీరు అపచారం చేస్తే, భగవంతుడి పట్ల మీరు అపచారం చేస్తే గురువు సరిదిద్దగలడు. కానీ గురువు పట్ల మీరు అపచారం చేస్తే భగవంతుడు సరిదిద్దలేడని ఆయన రమణ మహర్షి గారు చెప్పటం లేదటండి. కొంతమంది మహాత్ములు చెబుతున్నారట. ఆయన పక్క తప్పేసుకున్నాడు. ఇక్కడ ఇది మీకు బాగా అర్థం చేసుకోండి.
మీరు భగవంతుడి పట్ల అపచారం చేస్తే గురువు మిమ్మల్ని సరిదిద్దగలడు, కానీ గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని సరిదిద్దలేడని కొంతమంది మహాత్ములు చెబుతున్నారు. నేను చెబుతున్నానని చెప్పడం లేదు, కొంతమంది మహాత్ములు చెబుతున్నారని. ఎందుకు చెబుతున్నాడు అనమాట? గురువు యొక్క వైభవం తెలియటం కోసం. ఆయన మన శిరస్సు, మన అందరి శిరస్సు మీద ఆయన దయ ఉంది. తెలిసినా ఉంది, తెలియపోయినా ఉంది. ఉందని తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు. ఆయన మన శిరస్సు మీద ఆయన దయ ఉంది, ఆయన అనుగ్రహం ఉంది. తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది. కానీ తెలిసిన వాళ్ళు ధన్యులు, తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు. ఆ పుణ్యబలం అని వాడికి తెలుస్తుంది. మనకి ఆయన దయ మనకు తెలిసినా ఉంది, తెలియకపోయింది. పుణ్యబలం ఉంటే తెలుస్తుంది ఆయన దయ మన మీద ఉన్న. పుణ్యబలం తక్కువగా ఉంటే ఉన్నా మనకు తెలియదు. అంటే గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, లోపలను చీకటిని పోగొట్టేవాడు. బయటను చీకటిని సూర్యుడు పోగొడుతున్నట్టే లోపలను చీకటిని పోగొట్టేవాడు గురువు. మీకు ఎప్పుడైనా అశాంతి కలుగుతూ ఉంటుంది. ఏంటి ఇంత అశాంతిలో నేను ఉన్నప్పుడు గురువు విడిచిపెట్టేశాడు, నా చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికో పోయాడు అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంత అశాంతి ఉందో, ఇంకా ఎన్ని జన్మలు ఈ అశాంతి వెంటాడుతుందో, ఎంత బరువు ఉందో, ఎంత తూకం ఉందో అశాంతి, మీలోని అశాంతి ఎంత దట్టంగా ఉందో ఒకసారి మీ మెదడుగా చూపించి తర్వాత దాన్ని తొలగించడానికి, దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. ఇప్పటికీ మీ మెదడుకు చూపిస్తాడు. మీ సహస్రానికి మీలో ఎంత ఏం అశాంతి, ఏమో రోజులు వెళ్ళటం లేదు లేదా, ఏదేదో అనిపిస్తుంది. ఎంత దుఃఖం, బండి దుఃఖం ఉందనిపిస్తుంది, ఏదేదో అనిపిస్తుంది. మీలో ఎంత దుఃఖం ఉందో, మీలో అశాంతి ఎలా ఉందో, ఎంత ఉందో ఒకసారి మీ సహస్రాలను చూపించేస్తాడు. చూపించేసి వదిలేసి మిమ్మల్ని వదిలేయడు. అందులోంచి విడుదల పొందటం కోసం అశాంతిలోంచి, జన్మబంధంలోంచి, దుఃఖ బంధంలోంచి మిమ్మల్ని విడుదల చేయటానికి ఆ ప్రక్రియలన్నీ చూపిస్తూ విడుదల చేసే ఆ భక్తిని, విడుదల చేసే శక్తిని మీకు ప్రసాదించి మీకు విడుదల చేస్తాడు. అంతా గురువే. ఆ భక్తి భావన ఇచ్చేవాడు గురువు. అజ్ఞానాన్ని తొలగించుకోవాలని బుద్ధి ఇచ్చేవాడు గురువు. అజ్ఞానంలోంచి విడుదల చేసేవాడు గురువు. ఆ బ్రహ్మలో స్థిరంగా బ్రహ్మనిష్ట కలగజేసేవాడు గురువు. అన్ని గురువే. ఈ ప్రెషర్, పెయిన్ అనేది కేవలం దేహానికి సంబంధించినవి. బాడీ కాన్షియస్నెస్, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహ బుద్ధి ఉన్నప్పుడు ప్రెషర్, సంతోషం వెంటాడుతూ ఉంటుంది, దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఆ దేహాభిమానం లేని వాడికి ప్రెషరు లేదు, పెయిన్ లేదు. వాడి ద్వయీభావంలోంచి, బాడీ కాన్షియస్ లేనివాడు ద్వయీభావంలోంచి విడుదల పొందుతాడు. ఆ ద్వైత బుద్ధిలోంచి విడుదల పొందుతాడు. ఈ బాడీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఈ బాడీ కాన్షియస్నెస్ లేని వాడికి ప్రెషర్ లేదు, పెయిన్ లేదు. అంటే బాడీ కాన్షియస్ నుంచి మీకు విడుదల అవ్వాలని ఆసక్తి కలగజేసేవాడు, విడిపించేవాడు గురువు అని తెలిసిన వాడు ధన్యులు, వాళ్ళు అదృష్టవంతులు. గురువుని గుర్తించడానికి కూడా పుణ్యబలం ఉండాలి. శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం